Welcome to the World United. Welcome to the World United. శ్రోత అనే పదం శ్రవణం నుంచి వచ్చింది. శ్రవణం అంటే వినడం. వినడం అంటే ఏంటి? ఆ శబ్ద తరంగాల్ని చెవుల ద్వారా వినడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవడం. అర్థం చేసుకుంటేనే ఆ శ్రవణము అనే పదానికి అర్థం సంపూర్ణమవుతుంది. అర్థం కాకుండా మనం ఊరికే వింటున్నాం అనుకోండి, మీరు శ్రోత కాదు, పరధ్యాని అంటాం దాన్ని. అంటే ఉంటాం, ఫిజికల్ బాడీ ఇక్కడే ఉంది, మైండ్ ఎక్కడో ఆలోచనలు ఉన్నాయి. అది పరధ్యాస వల్ల పరధ్యాని అవుతుంది. చూడండి, ధ్యాస ధ్యాని అనే పదము, మళ్ళీ పరధ్యాస పరధ్యానం అంటే ఇంకో దాని మీద ధ్యాస. ఒక చోట మైండ్ నుండి ఇంకో చోట మీద ధ్యాస పెట్టడం. ఒక చోట ధ్యానానికి ఉపక్రమించి మైండ్ ఎక్కడో పరిపరి విధాలుగా వెళ్తున్నాను, పరధ్యానం అంటుంటాం. సో ఉట్టి వినడం కాదు, అర్థం చేసుకుంటేనే ఆ శ్రవణానికి అర్థం ఉంది అని చెప్పారు. సంస్కృతం భాష అందరికీ తెలుసు కదా. సంస్కృత భాషకి లిపి అన్నది లేదు. అది కేవలం శబ్ద తరంగాలకు మట్టుకే ఉండేది. శబ్ద ఉచ్చారణ, శబ్ద తరంగాలు. సో ఈ యొక్క జ్ఞానాన్ని పుస్తక రూపేణ పడితే రకరకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పుస్తక రూపం అనేది ఎప్పుడు చేసేవాళ్ళు కాదు వేదాలని. భారతదేశంలో ఉపనిషత్తులు కూడా పుస్తక రూపం చేయకుండా నిక్షిప్తపరిచారు జ్ఞానాన్ని. ఎక్కడ నిక్షిప్తపరిచారు? పుస్తకాలే కదా మనం తెలుసుకునే అవకాశం ఉండేది. పుస్తకాలు రాయకుండా ఎక్కడ నిక్షిప్తం చేశారు వాళ్ళు? మానవ మేధస్సులో నిక్షిప్తం చేశారు. అందుకే వాటిని, ఈ వేదాలని శ్రోతలు అంటారు. శృతి శ్రోతలు అంటారు. లేకపోతే అపోషకాలు అంటారు. అపోషకాలు అంటే ఎప్పుడు వ్రాయబడకుండా కేవలం గుర్తుపెట్టుకుంటే మాత్రమే ఉండే జ్ఞానాన్ని అపోషకాలు అంటారు. ఆ విధంగా భారతదేశంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి జ్ఞానం ఇంకో వ్యక్తి అంటే విద్యార్థి విని ఈ మెదడులో నిక్షిప్తపరచుకోవడం అనే ఆ పద్ధతి చాలా కాలాల నుంచి భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ ఎక్కడ వ్రాయబడలేదు కాబట్టి ఎవరు చదివి ఇంకో రకంగా మిస్ఇంటర్ప్రెట్ చేసుకొని ఇంకో రకంగా అర్థం చేసుకునే అవకాశం జీరో. ఎందుకంటే ఇది టీచర్ నుంచి డైరెక్ట్గా స్టూడెంట్ ఎన్నో సంవత్సరాల కాలం పాటు గురు శుశ్రూష ద్వారా వచ్చినటువంటి జ్ఞానం కనుక అది ఎక్కడికి పోదు. దీన్ని స్మృతిలో పెట్టారు. స్మృతి ఏంటంటే మెమొరీ. సో శ్రోత అంటే శ్రవణం ద్వారా విన్నటువంటి ఈ యొక్క మాటలు అర్థం చేసుకొని స్మృతిలో పెట్టుకున్నారు. స్మృతి అనే పదం చాలా అద్భుతమైన పదం. ఎందుకంటే స్పృహ లేకుండా స్మృతి ఉండదు. సార్ బ్రావరా గారు అన్నారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు ఈయన అని చెప్పేసి ఇక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఒక మాట తెలుసుకుందాం. సో స్పృహ లేకుండా, స్పృహ అంటే ఏంటి? కాన్షియస్నెస్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్, వర్తమానంలో ఉండడం. ఇది లేకుండా ఇది స్పృహ అంటుంటాం. అంటే వ్యక్తి స్పృహలో ఉన్నాడా లేదా అంటుంటాం కదా. అంటే కాన్షియస్గా ఉన్నాడా, ఎరుకలో ఉన్నాడా, చైతన్యంలో ఉన్నాడా లేదా అంటుంటాం కదా వాడుక భాషలో. కానీ ఆధ్యాత్మిక భాషలో స్పృహ అంటే గొప్పది. స్పృహలో ఉన్నాడు లేదా అన్నది చాలా కాకతాళీయంగా చాలా వాడుక భాషలో మాట్లాడుకున్నప్పటికీ విజ్ఞానుల మధ్యలో ఉన్నటువంటి భాష కాకతాళీయం కాదు, ఆర్డినరీ కాదు, సామాన్యమైన భాష కాదు. సరళంగా ఉన్నప్పటికీ సామాన్యం కాదు అది. సో అసామాన్యమైనది. సరళంగా ఉన్నప్పటికీ అసామాన్యమైనది. ఎందుకంటే అసామాన్యమైన అర్థము పరమార్థం మనకు ఉన్నాయి కాబట్టి. స్మృతి, స్పృహ ఫస్ట్ అంటే కాన్షియస్నెస్, చైతన్యము, ఎరుకతో మొదలై స్మృతిగా ఎండ్ అవుతుంది. అందుకే భారతదేశంలో మనం ఇప్పుడు సాధన చేసినటువంటి, ఇంతవరకు మీరు సాధన చేశారు ఆనాపాన సతి అని చెప్పేసి. యాక్చువల్గా దాని పదం సంస్కృతంలో ఆనాపాన స్మృతి. ఈ
విజ్ఞానులు ఇక్కడ లిపి లేనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంతో మానవ మేధస్సులో ఉన్నటువంటి కాలంలో జన్మించాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు జన్మించినప్పటికి కూడా సంస్కృతం లిపిపూర్వకంగా లేదు. కానీ అందుబాటులో ఉన్నటువంటి లిపి ద్వారా, బ్రాహ్మీ లిపి కానివ్వండి, దేవనాగరి లిపి కానివ్వండి, అందుబాటులో ఉన్నటువంటి లిపి ద్వారా కొంతమంది దాన్ని గ్రంథస్థం చేసే ప్రయత్నాలు మాత్రమే చేశారు. కానీ కులంకుషంగా పరిపూర్ణంగా ప్రతి ఒక్క విజ్ఞాన వీచికని వాళ్ళు గ్రంథస్థం చేయలేదు. అటువంటి కాలంలో పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు ఈ విజ్ఞానాన్ని సామాన్యమైన ప్రజలకి అందించాలన్న ఉద్దేశంలో వాడుక భాషను మాట్లాడుకుంటూ, సంస్కృతం వాడుక భాష కాదు, సంస్కృతం కేవలం విద్యావంతుల భాష. ఆ రోజుల్లో వాడుక భాష ఉన్నవాడికి సంస్కృతం రానే రాదు. సో ఆయన జీవించినటువంటి సామ్రాజ్యం పేరు మగధ సామ్రాజ్యం. ఆ మగధ సామ్రాజ్యంలో విశేషంగా మాట్లాడుకుంటున్నటువంటి పాలీ భాషలోనే మాట్లాడాలి. తద్వారా సామాన్యమైన ప్రజానీకానికి అసామాన్యమైన విజ్ఞానం పొందాలనే ఉద్దేశంతో ఆనాపాన స్మృతి అనే పదాన్ని, స్మృతి అనే పదానికి ఈక్వలెంట్ పదం సతి పాలీ భాషలో. మనం అనుకున్నట్టు సతి అంటే కూడుకొని ఉన్న కానే కాదు, ఇది తెలుగు పదం కాదు. సతీ సతీ సహగనం లాగా సతి అంటే భార్య, సతి అంటే కలిసి ఉన్నట్టు అట్లా కాదు. సతి అంటే అది సంస్కృత భాష స్మృతి నుంచి వచ్చినటువంటి భాష. నిర్వాణ అనే సంస్కృత పదం నుంచి నిబ్బన అనేది వాడుక భాష. పాలీ భాషలో నిబ్బన అంటారు. ఏదైతే మనం నిర్వాణం మనం సంస్కృతంలో అంటామో దాన్ని నిబ్బన అంటాం. సో ఇవన్నీ కొన్ని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం సరదాగా. మీరు శ్రోతలుగా ఉన్నారు కాబట్టి శ్రవణం సరిగ్గా ఉండేటట్లు చూసుకోండి. కొంచెం సరిగ్గా మనం వినాలి. సరిగ్గా వింటేనే ఆ స్పృహ సరిగ్గా ఉంటేనే స్మృతి అవుతుంది. సో శ్రవణము, స్పృహ, స్మృతి, ఇవి సీక్వెన్స్. శ్రవణం తర్వాత స్పృహ, స్పృహ తర్వాత స్మృతి. సో అందుకే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానులందరూ కూడా ఆనాపాన స్మృతి అని పేరు పెట్టారు దానికి. సో దీని గురించి ఇంకా కొన్ని విషయాలు చాలా తెలుసుకుందాం. చాలా ఉంది తెలుసుకోవడానికి. ఈరోజు సరదాగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ఆనాపాన స్మృతి లేదా ఆనాపాన సతి గురించి గౌతమ బుద్ధుడు ఏం చెప్పారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఈరోజు? సో ఎస్ ఆర్ నో? సో ఆయన ఈ విధంగా చెప్పారు. మనం ఎందుకంటే చాలా మంది చాలా అద్భుతంగా సాధన చేస్తున్నారు. ఈ సాధనా పరిక్రమంలో ఈ కొన్ని మాటలు విన్నట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంటుందని అనుకుంటున్నాను. అయితే గౌతమ బుద్ధుడు ప్రధానంగా ఒక ధ్యాన పద్ధతిని ఎంచుకోలేదు. ఎందుకని అంటే ఆయన 29వ ఏట తన ఇంటిని, కుటుంబాన్ని, సంసారం అంటుంటాం కదా. సంసారం అంటే మనం ఏం అర్థం చేసుకుంటామంటే భార్య, పిల్లలు, లేకపోతే తన తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వీళ్ళ అక్క చెల్లెళ్ళు, వీళ్ళంతా ఫ్యామిలీ. దీన్ని సంసారం అంటుంటాం. మనం పుట్టే పిల్లలు, వాళ్ళ పిల్లలు, దీన్ని సంసారం అంటుంటాం. సంసారం అంటే బేసిక్ ఏంటంటే సంసారం అంటాం కదా. హిందీలో సంసారం అంటే ప్రపంచం. యాక్చువల్గా సంసారం అంటే ప్రపంచం. మనం ఉంటున్న చిన్న కుటుంబం కాదు. కానీ మన మానవ మస్తిష్కం చాలా తేజవంతం కాబట్టి మనం గ్లోబల్ ఫ్యామిలీ, ప్రపంచాన్ని ఫ్యామిలీగా పరిగణించకుండా మనకు పుట్టిన పిల్లలు, మనం ఎవరికైతే పుట్టామో వాళ్ళనే ఫ్యామిలీగా పరిగణిస్తున్నాం. దురదృష్టవశాత్తు ప్రపంచం అంతా మన ఫ్యామిలీయే. కానీ మనం 4 గోడలు కట్టేసి వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ అని గీసేసి ఇది నా ఫ్యామిలీ, ఇది వాడి ఫ్యామిలీ అని చెప్పేసి భేదభావాలు, తారతమ్యాలన్నీ తీసుకొచ్చాం. ఇవన్నీ కాదు. ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఒక పిల్లాడు పడితే ఆ పిల్లాడిని ఊర్లో పెద్దలందరూ పెంచుతారు. బయలాజికల్ గా ఒక తల్లిదండ్రికి పుట్టినప్పటికీ ఆ ఊర్లో వాళ్ళందరూ పెంచడం వల్ల ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు కమ్యూనిటీ లివింగ్ ద్వారా. ఆ కల్చర్ భారతదేశంలో ఉండేది. ఆ కల్చర్లన్నీ పోయాయి. ఎందుకంటే ఈ 4 గోడల మధ్య మన మూర్ఖత్వాల మధ్య మన పిల్లలే పెరుగుతూ వాళ్ళు మనకంటే ఇంకా మూర్ఖులుగా తయారవుతున్నారు. పిల్లల్లో పెంచే విధానం మనకు తెలియకపోవడం వల్ల, మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నాం అవి మాత్రం చెప్పించడం వల్ల, బలవంతంగా చెప్పించడం వల్ల
సరిగ్గా అర్థం చేసుకోక, సరిగ్గా కనెక్ట్ కాక మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఆల్ పేరెంట్స్ ఆర్ బ్యాడ్ పేరెంట్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అనుభవం లేదు. పేరెంటింగ్ అంటే ఏంటో తెలియదు. కొత్తగా పెళ్ళైన ఒక అబ్బాయి అమ్మాయి, ఒక అబ్బాయి పుడితే వాళ్ళు ఎలా పెంచాలో తెలియదు. తన తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేశారో అదే విధంగా మనం వాళ్ళని ట్రీట్ చేస్తూ, మనం అనుభవించిన కోరికలు వాళ్ళ ద్వారా మనం తీర్చుకుంటూ దాన్నే పేరెంట్కి అనుకుంటున్నాం. వాళ్ళకి చేసే సహాయము, వాళ్ళు చేసే ఆర్థిక సహాయం కానివ్వండి, వాళ్ళకి చేసే పోషక పదార్థాలు కానీ వాటెవర్. సో ఆల్ పేరెంట్స్ ఆర్ బ్యాడ్ పేరెంట్స్. మనం పాడు చేస్తున్నటువంటి మొట్టమొదటి మనుషులు ఎవరంటే ప్రపంచంలో తల్లిదండ్రులే. ఎందుకంటే అనుభవ రాహిత్యం వల్ల పాడైపోయాం. సో మనుషులకి ట్రైనింగ్ అవసరం లేదు. ఏ రకమైన ట్రైనింగ్ అవసరం లేదు. ట్రైనింగ్ అంటే ఏంటి? మనం సిస్టమేటిక్గా ఒకటి తర్వాత ఒకటి, ఒక సిలబస్ తర్వాత మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో కానీ, కాలేజీల్లో, యూనివర్సిటీలో రకరకాల చదువులతో పాటు ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా సిస్టమేటిక్గా చదివే ప్రయత్నం చేస్తుంటాం. ట్రైనింగ్ అనేది ఎవరికంటే జంతువులకి. టామీ కూర్చో, షేక్ హ్యాండ్ టామీ, డోంట్ జాంప్, సెట్ అని ట్రైనింగ్ ఇస్తాం డాగ్స్కి మనం, అవునా? ఒబీడియన్స్ ట్రైనింగ్. మనుషులకి ట్రైనింగ్ ఇవ్వకూడదు. మనుషులకు కావాల్సింది అవేకనింగ్. అవేకనింగ్ అంటే మేల్కొనడం, లోపల నుంచి మేల్కొనడం. సో డాగ్స్ నీడ్ ట్రైనింగ్ వైల్ హ్యూమన్ బీయింగ్స్ నీడ్ అవేకనింగ్. హ్యూమన్స్ని ట్రైన్ చేయకూడదు. ఎప్పుడైతే హ్యూమన్స్ని ట్రైన్ చేస్తామో వాడు తన ప్రకృతి పరంగా ఉన్నటువంటి తెలివితేటలు, ఆధ్యాత్మిక తెలివితేటలు, ఆధ్యాత్మికమైన కనెక్షన్స్ ఏవైతే ఉండాలో ఇంటర్నల్గా అవన్నీ కోల్పోతాడు. సో అప్పుడు మళ్ళీ ధ్యాన మార్గం రావాల్సి ఉంటుంది అవన్నీ పోయినవన్నీ తెచ్చుకోవడానికి. సో ఇక్కడ మళ్ళీ మొదలుకు వద్దాం. అప్పుడప్పుడు అలా డివేట్ అయిపోయి మళ్ళీ వస్తుంటా నేను సరదాగా. సో ఇప్పుడు ఏంటి, మనం ఎక్కడున్నాము? గౌతమ బుద్ధుడు వాడుక భాషలో అక్కడ ఉన్న విజ్ఞానాన్ని అందించాలని చెప్పేసి కోరుకున్నాడు. 29వ ఏట బయటకు వచ్చిన తర్వాత 6 ఏళ్ళు, అంటే అప్పుడు ముందు జన్మల్లోనే ఎన్లైటన్మెంట్ పొందినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ముందు జన్మలో ఆయనకు ఒక పేరు ఉండేది. ఆయన పేరు ఏంటంటే తథాగతుడు అనే పేరు. ఆ పేరు చూడు, తథాగతుడు. తథా అంటే వచ్చాడు, అగత అంటే పోయాడు. అంటే ఆయన పేరేంటి? వచ్చాడు పోయాడు. పేరుకు అర్థం చూడండి. ఆయన పేరుకు అర్థం వచ్చాడు పోయాడు. అదేమన్నా పేరు అర్థమా? కానీ అతని పేరు అదే. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఓషో తన సమాధి దగ్గర మరణ శాసనం ఈ విధంగా ఉండాలి, నా సమాధి మీద ఒక పలకం వేసి దాని మీద ఓషో నెవర్ బార్న్ నెవర్ డైడ్ ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లానెట్ అని రాయించుకున్నాడు. ఎందుకు వచ్చింది ఐడియానికి? తథాగతుడు వచ్చాడు పోయాడు. నేను వచ్చాను పలానా సంవత్సరంలో, పోయాను పలానా సంవత్సరంలో, అంతే. అంటే ఒక ట్రావెలర్ లాగా వచ్చి వెళ్ళిపోయాను. సో గౌతమ బుద్ధుడు అప్పటికే ఎన్లైటర్మెంట్ అయినటువంటి వ్యక్తికి కూడా 29 సంవత్సరాల సంసారం అనే చక్రంలో, సంసారం అనే బంధంలో పడిపోయాడు. ముక్తి రాలా, ఆ జీవనంలో ఉండిపోయాడు. రాఘురావు గారు జీవన్ముక్తులను ప్రోగ్రాం పెట్టారు ఇప్పుడు. అంటే జీవనం నుంచి క్రియేట్ అవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముక్తి పొందాలి. అప్పుడే సంపూర్ణమైన స్పృహ వస్తుంది, సంపూర్ణమైన విజ్ఞానం వస్తుంది, సంపూర్ణమైన స్మృతి వస్తుంది. సో ఆ తథాగతుడిగా ఎన్లైటర్మెంట్ పొంది మళ్ళీ ఒక రాజకుటుంబంలో పుట్టి 29 సంవత్సరాలు మామూలు సాధారణమైన సంసారంలో జీవించి బయటకు వచ్చి 6 ఏళ్ళు మర్చిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి 6 ఏళ్ళు పట్టింది మళ్ళీ ఆయనకి. ఆ మార్గ మధ్యంలో ఎంతో మంది గురువుగారులను కలిశాడు. ఆయన గురుగారు ఉన్నారు. అంటే గురుగారులు అంటే మనం ఈయన గురువు మించిన శిష్యుడు కాబట్టి గురుగారు పేర్లు కాలగర్భంలో కలిసిపోయాయి, ఎవరు తెలియదు ఆ పేర్లు కూడా, అంతే కదా. గురువు చాలా పాపులర్గా, చాలా గ్లామరస్గా ఉంటే ఆయన పేరు వినపడుతుంది. గురువుని మించిన శిష్యుడైతే గురువు పేరు కాలగర్భం కలిసిపోతుంది. సాందీపుడు కృష్ణుడు ఉన్నట్టుగా సాందీపుడు ఆయన గురువు గారు ఆయన ఏం చెప్పాడు ఎవరు తెలియదు, ఎందుకంటే గురువు మించి శిష్యుడు అయిపోయాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుడి పేరే చాలా పాపులర్, అంత పాపులారిటీ గ్లామర్ ఎంత. సో
గౌతమ బుద్ధుడు తన గురువు గారు మించి పోయాడు. ఆలార కలామ అని గురువు గారు ఉండేవాళ్ళు. ఆయన సాంఖ్యవేగంలో మహాపండితుడు. ఆయన దగ్గర 2-3 సంవత్సరాలు శిష్యరికం చేశాడు గౌతమ బుద్ధుడు. ఉద్రక రామపుత్ర అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన శిష్యరికం చేశాడు. ఇంకా ఉంది, ఇది కాదు నాకు కావాల్సింది, ఇంకా ఉంది అని చెప్పేసి విసిగిపోయేసి సారనాథ్లో తనతో పాటు 5 మంది మిత్రులు కలిసి చెప్పాడు, ఇంకా ఈ రోజు నుంచి నాకు ఏ ఆధ్యాత్మికత వద్దు, నాకు ఏ ఎన్లైటర్మెంట్ వద్దు, మీరు చెప్తున్నటువంటి ఏ నిర్మాణ స్థితి నాకు వద్దు, నా దారుణ నేను పోతా అని చెప్పేసి సారనాథ్ నుంచి గయ కలిపాడు. సో వీడికి ఇంట్రెస్ట్ పోయింది, మనం అంతా కలిసి సాధన చేసేవాళ్ళం కదా, ఈయనకు మాత్రం ఇంట్రెస్ట్ పోయింది అని వాళ్ళ 5 మంది అక్కడ ఉండిపోయి వదిలేశారండి, మర్చిపోయారు. ఇంకా ఆయన అలా నడుచుకుంటూ అంతర్మోదనం చేసుకుంటూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు. బాగా విపరీతం ఆకలి, సొలిసిపోయి స్పృహ కూడా కోల్పోయే స్థితిలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఒక ఆవిడ పాయసం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆవిడ పేరు సుజాత. ఆ సుజాత గారు పాయసం ఇస్తే తాగాడు. తాగి సేద తిరిగిన తర్వాత కళ్ళు మూసుకున్నాడు అంతే. ప్రత్యేకంగా ధ్యాన పద్ధతి అది కాదు, ఏం లేదు. కళ్ళు మూసుకున్నాడు, తన చైతన్య స్థితిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాడు అంతే. 7 వారాలు గడిచిపోయింది. అంటే 49 రోజులు. 49 రోజులు చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. చుట్టుపక్కల ఎవరు లేరు. ఈ ప్రపంచం పూర్తి మర్చిపోయాడు. కంప్లీట్గా సంపూర్ణమైన చైతన్య స్థితిలో ఉండిపోయాడు ఆయన. జీవన్ముక్తిని సంపాదించాడు. మైండ్ ఖాళీ. ఎవరికి చెప్పాలనిపిస్తే మనుషులు ఎవరు లేరు. ఆ తర్వాత నడుచుకుంటూ ఒక 30 రోజులు నడుచుకుంటూ సారనాథ్కి వచ్చి అక్కడ ఫస్ట్ లెక్చర్ ఇచ్చాడు. అది వేరే విషయం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఆ లెక్చర్లు మొదలుపెట్టిన తర్వాత అనేకమైన లెక్చర్లు ఇచ్చాడు ఆయన. ఆ లెక్చర్లు వినడానికి విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, పామరులు, అన్ని రకాల వాళ్ళు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. గౌతమ బుద్ధ గొప్పవాడు అంటే ఆయన చెప్తే చాలా అద్భుతం జరుగుతుందంటే మనం కూడా ఆయన స్థాయి సంపాదించొచ్చాడు అని చెప్పేసి వచ్చేవాళ్ళు. సో ఆయన ఒక మాట అనేవాడు, చరాయి వేతి అనేవాడు. అంటే ముందుకెళ్ళు. ప్రతి లెక్చర్ వెనకాల లాస్ట్ చివరి పదాలు ఈ రెండే. చరాయి వేతి అంటే ముందుకెళ్ళు, కీప్ మూవింగ్, ఉండద్దు అక్కడ. కీప్ మూవింగ్ అంటే ముందుకు కాదు, ఫిజికల్ కాదు, అంతర్ముఖంగా. ఆగద్దు అక్కడ, నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉండు. కదలిక లేకుండా అచేతనంగా ఉండద్దు, అబ్జర్వ్ చేస్తూనే ఉండు. కీప్ మూవింగ్ అనేవాడు. ప్రతి లెక్చర్ వెనకాల ఆయన హింట్ చేసే వర్డ్, థ్రెటనింగ్ వర్డ్స్ అవి. తన స్టూడెంట్స్ అందరికీ చెప్పేవాడు, కీప్ మూవింగ్, చరాయి వేతి. సింపుల్, చాలా సరళమైన భాషలో అసామాన్యమైన మీనింగ్స్ ఉంటాయి గొప్పవాళ్ళు మాట్లాడేటప్పుడు. అట్లా టీచింగ్ సుమారుగా 40 ఏళ్ళు చేశారు. ఆ కాలంలో ఇట్లా జూమ్ కాల్స్, మొబైల్ ఫోన్ కాల్స్, ఎయిర్పోర్ట్స్ ఏం లేవు కదా, కరెంట్ ఏం లేవు కదా, కాలినడకే. ప్రపంచ జనాభా అంతా కలిసి 2 కోట్లే. 2 కోట్ల జనాభాకి ఎంతమంది పుట్టారో ఆ టైంలో. దాంట్లో ఒకానొక గొప్ప వ్యక్తి గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ గౌతముడు ఆయన పేరు. సో ఆయన చెప్పినటువంటి విషయాల్లో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. గారు నాకు ఫోన్ చేసినప్పుడు, మేము ఇట్లా ప్రోగ్రామ్ పెట్టాం జీవనముక్తుల నుంచి అని చెప్పేసి, మీరు ఈ డేట్ రాగలుగుతారు? ఎస్, నో ప్రాబ్లం అని చెప్పాను. ఇంకా 2 గంటల తర్వాత నాకు కొలంబియా అని ఒక దేశం ఉంది సౌత్ అమెరికాలో. క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీద ఏర్పడిన ఏకైక దేశం అది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఆ దేశంలో సుమారు 100 మంది స్పీకర్లతో ఈవెంట్ జరుగుతాం. అయిపోయింది ఒక రోజు. ఈరోజు ఈవెంట్ 2 గంటల తర్వాత జరుగుతుంది. ఫ్రీగా ఉన్నాను ఈ టైంలో అని చెప్పేసి, ఓకే సార్ నేను వస్తానని చెప్పాను. కాదన్నాను కదా, నేను ఎంత బిజీగా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఆయన మీద నాకున్న గౌరవం అట్లా అటువంటిది. సో ఈ యొక్క సందేశాలలో గౌతమ బుద్ధుడు చెప్పిన అనేక సందేశాల్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ధ్యాస. ధ్యాస అంటే ఏంటి? అటెన్షన్. కొన్ని పదాలు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు. అటెన్షన్ అంటే ఏంటి? అలర్ట్గా ఉండడం,
అంటే మైండ్ల కదలికలు లేకుండా ఒకదాని మీద దృష్టి పెట్టడం. తదేక దృష్టి వల్ల ఏర్పడిందే ధ్యాస. గుర్తుపెట్టుకోండి, శ్రద్ధగా వినండి. ధ్యాస అంటే ఏంటి? తదేక దృష్టి. తదేక అంటే ఒక ఒక మనం దీపం పెడతాం కదా, దీపం పెట్టేటప్పుడు గాలి కదలకుండా నిశ్చలంగా ఎప్పుడైతే ఉంటుందో, తదేకంగా కదలికలు లేకుండా, చంచలంగా లేకుండా, మూమెంట్స్ లేకుండా, తదేక దృష్టి అంటే సింగిల్ పాయింటెడ్నెస్. దాన్ని అటెన్షన్ అంటాం, ధ్యాస అంటాం. ఈ ధ్యాస అనే పదం ధ్రువ్ అనే పదం నుంచి వచ్చింది. ధ్రువ్ అంటే గట్టిగా పట్టుకొని ఉండడం. దృఢ చిత్తము అంటాం కదా, దృఢమైన అని. ధ్రువ్ అంటే గట్టిగా పట్టుకొని ఉండడం, హోల్డింగ్ ఇట్. ధ్రువ్ అంటే ఈ ధ్రువ్ అనే పదం నుంచే ధారణ అనే పదం నుంచి వచ్చింది. ధ్రువ్ అనే పదం నుంచి ధ్యాన అనే పదం కూడా వచ్చింది. సో ధ్యాస, ధారణ, ధ్యాన ఈ మూడుకి ఒకటే అర్థం. మూడు సపరేట్ కాదు, కానీ కొంచెం తేడా ఉంది. ఆ కొంచెం తేడా వల్ల దీన్ని ధ్యాస అంటున్నాం, దాన్ని ధారణ అంటున్నాం, ఇంకోదాన్ని ధ్యానం అంటున్నాం. కొంచెం తేడా వల్ల. ఆ కొంచెం తేడా ఏంటి, ఆ మూడిట్లో ఉన్న కామనాలిటీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. కామనాలిటీ ఏంటి? ధ్రువ్ పట్టుకున్నాడు గట్టిగా. తదేక దృష్టి వల్ల ఏర్పడింది ధ్యాస. ఈ ధ్యాస అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ధ్యాస పెడుతున్నాం అనేది కాదు ఇంపార్టెంట్. అక్కడ ఎంత తదేక దృష్టితో మనం ఉండగలుగుతున్నాము అన్నది ముఖ్యం. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస అంటున్నాం. శ్వాస కాకపోయినా ఏదున్నా దాని మీద ధ్యాస అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాని శ్వాస. ఆ ధ్యాసను గట్టిగా పట్టుకుంటే ఆ ధ్యాస కాస్త ధారణగా తయారవుతుంది. అటెన్షన్ బికమ్ సస్టైన్డ్ అటెన్షన్. దృష్టి తదేక దృష్టిగా తయారవుతుంది. అటెన్షన్ కాస్త సస్టైన్డ్ అటెన్షన్, ఇంకా డీపర్ అటెన్షన్ గా తయారవుతుంది. ఇంకా గట్టిగా పట్టుకునే స్థితి ఏర్పడుతుంది. దాన్ని ధారణ అంటున్నాం. ధారణ అంటే అటెన్షన్ టర్న్స్ ఇంటూ డీపర్ అటెన్షన్ ఆర్ సస్టైన్డ్ అటెన్షన్ ఆర్ స్టేబుల్ అటెన్షన్. స్టిల్నెస్. దీని తర్వాత స్టేజ్ ధ్యాన. అంటే కంప్లీట్ స్టిల్నెస్, అబ్సల్యూట్ సైలెన్స్. ధ్యాస అటెన్షన్ ని ఇంగ్లీష్ లో స్లోనెస్ అనుకుంటే, ధారణ స్టిల్నెస్ అవుతుంది, ధ్యాన సైలెన్స్ అవుతుంది. స్లోనెస్ లీడ్స్ టు స్టిల్నెస్, స్టిల్నెస్ లీడ్స్ టు సైలెన్స్. ధ్యాస లీడ్స్ టు ధారణ, ధారణ లీడ్స్ టు ధ్యాన. అటెన్షన్ లీడ్స్ టు డీపర్ అటెన్షన్, డీపర్ అటెన్షన్ లీడ్స్ టు అవేకనింగ్. సో అటెన్షన్ టు అవేకనింగ్, ధ్యాస టు ధ్యాన అంటే అటెన్షన్ నుంచి అవేకనింగ్ వైపు వెళ్ళే ప్రయాణమే. ఇది ఎలా పాసిబుల్ అంటే, మనుషులకి నువ్వు చైతన్య స్థితిని అబ్జర్వ్ చేయంటే ఎక్కదు మైండ్కి. ఎట్లా చేయాలో చెప్పండి సార్ అంటారు. మనం ఎందుకంటే చెయ్యడము అనే దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నాం. మన ప్రతి పనిని చేయడం అంటుంటాం. కాఫీ తాగాను చేయడం, వింటున్నాను ఒక పని చేయడం, రాస్తున్నాను ఒక పనిలాగా చేయడం. ధ్యానం ఎప్పుడు చేసే ప్రక్రియ కానే కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ధ్యానం చేశాను గంట సేపు, నేను చేయించాను 2 గంటల సేపు. చేయడము చేయించడం రెండు పని కాదు అది. ధ్యానము అన్నది కేవలం స్థితికి పెట్టిన పేరు, చేసే పనికి పెట్టిన పేరు కాదు. ధ్యానానికి ఏ పద్ధతి ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి ధ్యాన పద్ధతులన్నీ కూడా బేసిక్గా ధారణా పద్ధతులే. ఫలానా ధారణా పద్ధతి వల్ల ధ్యానం అనే స్థితి ఏర్పడుతుంది. కానీ ధారణా పద్ధతి అంటే ఇంకోటి ఏదో కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి మన ధ్యాన పద్ధతి అని పెట్టుకుంటుంటాం. నో ప్రాబ్లం. ఫలానా ధ్యాన పద్ధతి వల్ల ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానం అనేది స్థితికి పెట్టిన వేరు, అది స్థితి జరుగుతుంది. అది జరిగే పని. అది ఫలానా సాధనలో ఉన్నప్పుడు, ఫలానా అద్భుతమైన సాధనలో ఉన్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు మన స్థితి అధమ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పెరుగుతుంది. ఆ ఉన్నత స్థాయి అయినటువంటి చైతన్య స్థితిని ధ్యానము అని అంటాం. సో ఈ ధ్యానము ఆ చేసే పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. మనం చేయడం అనే దాంట్లో పడిపోయాం కాబట్టి ఈ పద్ధతి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి మాటల్లో? గౌతమ బుద్ధుడి మాటల్లో.
ఆయన చాలా డిస్టర్బ్డ్ మైండ్స్ నువ్వు ఎలా ఈ ధ్యాన స్థితిలోకి తీసుకురావాలి, పర్వాలేదు వీడు మైండ్ కామ్గా ఉంది, వీడి ధ్యాన స్థితి బాగా కుదురుతుంది అన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చేవాడు. రకరకాల మానసిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికి కూడా ఆయన ఈ ధ్యాన స్థితిలోకి తీసుకొచ్చే ఒక మార్గాన్ని సరళీకృతం చేసి పెట్టారు. ఎందుకంటే మానవాళికి కావాల్సిన పద్ధతులు, గౌతమ బుద్ధుడు ఏ పద్ధతి పాటించకుండానే ఆయన ఆ నిర్వాణ స్థితిని అద్భుతంగా అనుభవించి జీవన్ముక్తుడు అయిపోయాడు. సో దాంట్లో 3 స్టేజ్లు ఉంటాయి: బిక్కు, అరిహంత్, బోధిసత్వుడు, బుద్ధుడు అని చెప్పేసి. బిక్కు అంటే చాలా మొదటి స్థాయి, అంటే అన్ని వదిలిపెట్టేసి రావాలి. గౌతమ బుద్ధుడు తన కమ్యూన్, తన సంఘాన్ని ఏర్పడిచిన తర్వాత వాళ్ళ పెంపుడు తల్లి అయినటువంటి మాయాదేవి వచ్చేసి, నువ్వు లేడీస్ని అలౌ చేయట్లేదు, ఓన్లీ జెంట్స్ని అలౌ చేస్తున్నావు అంటే, లేడీస్ ఉంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళకు టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఆ విధంగా పెట్టాను నేను. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను కూడా నేర్చుకోవాలి ఎట్లా జరిగింటే, ఎస్ వెల్కమ్ అని చెప్పేసి లేడీస్ వింగ్ కూడా ఓపెన్ చేశాడు ఆయన వాళ్ళ మదర్ కోసం. ఆమె 500 మంది లేడీస్ ఒక్కసారిగా జాయిన్ అయిపోయింది, లేడీస్ వింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేశాడంటే ఆ సంఘానికి రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ని వినయ అని పేరు పెట్టాడు. వినయ అంటే అక్కడ ప్రిన్సిపల్స్, లాస్, రూల్స్ ఈ విధంగా పాటించాలని చెప్పేసి. తర్వాత తన జీవిత చరిత్రని అభిధర్మ అని పేరు పెట్టాడు. తన ఓన్ టీచింగ్స్ ని ధర్మ అని పేరు పెట్టాడు. అంటే బుద్ధుడు తన టీచింగ్స్ ధర్మ అని పేరు పెట్టాడు, తన జీవితాన్ని, తన జీవించే విధానాన్ని అభిధర్మ అని పేరు పెట్టాడు, సంఘంలో పాటించిన రూల్స్ ని వినయ అని పేరు పెట్టాడు. అంటే వినయ, ధర్మ, అభిధర్మ ఈ 3 కలెక్టివ్ నాలెడ్జ్ ను సంపాదించుకోవాలి అని చెప్పేసి అని చెప్పాడు ఆ రోజుల్లో. సో దాంట్లో ఇప్పుడు నేను అలా డివైడ్ అయిపోయి మళ్ళీ ఇట్లా సరదాగా వస్తుంటాను. ఇప్పుడు ధ్యాన పద్ధతి గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఆయన, సార్ మీ అంత గొప్పవాడిని నేను కాలేను కదా అంటే, కాలేను ప్రసక్తి లేదు, అవుతాను ఏదో ఒక రోజు, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే రేపు జన్మ, ఎప్పుడోసారి గ్యారంటీ. కానీ సాధనా మార్గంలో ఉండాలి. సాధనా మార్గంలో ఉండడానికి మొట్టమొదట తనను తాను ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోకుండా తనను తాను ఒకేసారి సాధనా మార్గంలో వెళ్ళలేము. ఈ సాధనా మార్గము అంతర్ప్రయాణం, బాహ్య ప్రయాణం కాదు. నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి పోతే నాకు నిర్వాణ స్థితి వస్తుందంటే అందరూ ఢిల్లీకి వెళ్తారు. ఇక్కడ నుంచి కాశీకి వెళ్తే నాకు ఆధ్యాత్మిక ప్రగతి, జీవన్ముక్తులు అవుతాను, అందరూ కాశీకి వెళ్తారు. జరగదు అది. ఇది అంతర్ప్రయాణం, ఇన్నర్ జర్నీ. ఈ ఇన్నర్ జర్నీలో ఎవరు లేరు. నేను 10 మందితో కలిసి ధ్యానం చేస్తున్నప్పటికీ నా ప్రయాణం అంతర్ప్రయాణమే. అంటే నేను ఏకాంతంగా ఉండాల్సిందే, ఒంటరిగా ఉండాల్సిందే. ఈ ప్రయాణం కేవలం ఒంటరి ప్రయాణం. ఇద్దరు కలిసి వెళ్ళరు ఈ ప్రయాణాన్ని. భాష్యంగా కలిసి ఢిల్లీకి వెళ్ళొచ్చు, భాష్యంగా కలిసి అన్ని దేశాలు తిరిగి రావచ్చు. కానీ అంతర్ప్రయాణం మట్టుకు, ఈ ధ్యాన ప్రయాణం మట్టుకు సొంత ప్రయాసతో చేయాల్సిందే. కళ్ళు మూసుకొని ఇంకెవరు ఉన్నారు? నేను ఒక్కడి తప్ప ఎవరు లేరు. ఇంకా లోపల ఏముంది? దాన్ని ఎలా ఢీకొట్టాలి, దాన్ని ఎలా సమన్వయపరుచుకోవాలి, సమాధానపరుచుకోవాలి, ధ్యాన స్థితిలోకి రావాలి. పెద్ద ప్రయాస అది. అంతర్ప్రయాణం పెద్ద ప్రయాస. ఇది ప్రయాణం అనకూడదు, ప్రయాస అని చెప్పుకోవచ్చు. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి వాళ్లకు గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు అంటే, గణన అని చెప్పేవాడు. గణన అంటే, నీ శ్వాస ఉంది కదా బాబు, ఉచ్ఛ్వాస నిశ్వాస 2 ఉన్నాయి కదా, గాలి తీసుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, ఈ 2 కలిపి 1 కౌంట్ చేయి. గాలి తీసుకున్నాను, గాలి వదులుతున్నాను, 1. మానసికంగా కళ్ళు మూసుకొని అలా ఒక 100 వరకు లెక్క పెట్టు. మధ్యలో కౌంట్ మిస్ అయ్యావనుకో, 47 నుంచి 49 చెప్పావనుకో, 48 స్కిప్ అయిపోయింది. స్టార్ట్ ఫ్రమ్ 1, మొదటి నుంచి రా. స్పృహతో చేయి కౌంటింగ్. బాగా డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళకి అర్థం చెప్పేవాడు ఆయన, గణన మొదలుపెట్టని చెప్పేసి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, స్పృహ కొద్దిగా వచ్చిన తర్వాత, మానసిక స్థితి కొంచెం స్థిమితంగా అయిన తర్వాత, అనుగమ అంటే శ్వాసని ఎలా వెళ్తే అలా, దాన్ని నువ్వు అనవసరంగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా, నీ మేధో శక్తిని యూజ్ చేయకుండా, నీ మస్తిష్కాన్ని యూజ్ చేయకుండా, శ్వాస ఎలా జరిగితే అలాగా. స్పీడ్గా జరిగితే స్పీడు, స్లోగా జరిగితే స్లో,
రఫ్గా జరిగితే రఫ్గా, స్మూత్గా జరిగితే స్మూత్గా, ఎట్లా జరిగితే అట్లాగా అబ్జర్వ్ చేయి, ప్లెయిన్గా, దాన్ని ఇంటరప్ట్ చేయకుండా. దీన్ని అనుగమ అని పేరు పెట్టాడు ఆయన. ఆ తర్వాత ఈ శ్వాసను ఎక్కడ గమనించాలి? ఈ బ్రుకుటి మధ్య గమనించాలా, లేదా ముక్కు చివర గమనించాలా, లేదా గొంతులు గమనించాలా, హృదయంలో గమనించాలా, ఎక్కడ గమనించాలి నేను? ఆ మూడో స్టెప్ పేరు స్థాపన అని పేరు. స్థాపన అంటే మన శ్వాస ఒక్కసారి తీసుకున్న తర్వాత ఉదర భాగంలో స్థాపించాలి అంటాడు ఆయన. శ్వాసని తీసుకోవడం వదలడం, ఆ ఉదర భాగం అంటే నాభి క్రింద భాగాన్ని అక్కడ మనోనేత్రాన్ని ఉంచి ఆ ప్లేస్ లో శ్వాస యొక్క మూమెంట్స్ ని గమనించండి అని స్థాపన అని పేరు పెట్టాడు. ఈ స్టెప్ భారతదేశంలో చాలా మంది ప్రాక్టీస్ చేయరు. ఇది జెన్ ఫిలాసఫీలో వెళ్ళిపోయింది. గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి టీచింగ్స్ ఏదైతే ధర్మ అని అన్నామో, ధర్మ అని సంస్కృత పదము, ఆయన దమ్మ అని పేరు పెట్టాడు. అభిధర్మ తన జీవితం అయితే అభిధమ్మ పాలీ భాషలో పర్యాయ పదం. ఈ ఎక్కువ నాలెడ్జ్ గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన చాలా వరకు నాలెడ్జ్ భారతదేశంలో లేదు. హిమాలయస్ లో కొంతమంది కొన్ని గ్రూప్స్ లో చేసే వాళ్ళు ఉన్నారు. లడక్ రీజన్ కానీ, హయ్యర్ హిమాలయస్ లో కానీ, జపాన్లో కానీ, తైవాన్లో కానీ, చైనాలో కానీ, థాయిలాండ్లో కానీ, ఇలాంటి కొన్ని జన్ గ్రూప్స్ లో మట్టుకే ఈ స్థాపన అనే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మన ప్లెయిన్స్ లో ఉన్నటువంటి ఈ టౌన్స్ లో, సిటీస్ లో లేదు, తెలియదు అసలు దాని గురించి. స్థాపన అన్నది కూడా ముఖ్యమైన పదం. ఒక్కసారి శ్వాస స్థాపించబడిన తర్వాత అంటే గణన, అనుగమ, స్థాపన, తర్వాత వివర్త. వివర్త అంటే మీ ఆలోచనలు ఈ సోషల్ రియాలిటీ నుంచి పూర్తిగా దూరం చేసుకొని అంతర్ముఖంగా ఉండడమే. అంటే దీన్ని యోగ పరిభాషలో ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అంటాం. ప్రత్యాహార అంటే ఎట్లయితే తాబేలు తల బయట పెట్టకుండా లోపలికి ఉపసంహరించుకుంటుందో అలాగా తన మనస్సుని, తన మైండ్ని, తన మస్తిష్కాన్ని, ఆలోచన తరంగాల్ని బయట నుంచి లోపలికి రాకుండా తల లోపలికి అంతర్ముఖుడిగా ఉండగలిగితే ఆ స్టెప్ని వివర్త అని పేరు పెట్టాడు ఆయన. వివర్త అంటే పూర్తిగా ప్రత్యాహార స్థితి వచ్చిన తర్వాత, పూర్తిగా అంతర్ముఖుడు అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉపసంహార. అంటే ఉపసంహార అంటే దీంట్లో ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక్కొక్క స్టెప్ గురించి మనం ఒక వర్క్షాప్ పెట్టుకోవచ్చు, అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆయన దానికి 5 ఖండాలుగా భావించాడు. దాన్ని ఈ ఖండాలని స్కంద అంటారు వాళ్ళు పాలి భాషలో. రూప అన్నాడు. రూప అంటే మనసులో రకరకాల ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మన మనసులో ఎక్కువ స్మృతి అన్నారు కదా సార్, మెమరీ బాగా గుర్తుంటుందని. మన మెమరీ అంతా ఇమేజెస్ రూపంలో ఉంటుంది ఎక్కువగా. అంటే ఫలానా రూపం, రాఘవరావు గారు అంటే ఇలా ఉంటారు, హిమాలయస్ అంటే ఇలా ఉంటాయి, రకరకాల అన్ని ఇమేజెస్ రూపంలో ఉంటాయి ఎక్కువగా. దీన్ని రూప అని పేరు పెట్టాడు. నామ రూప అంటుంటాం కదా, దేవుళ్ళలో కూడా రూపం పెట్టాం మనం. రూపాన్ని తీసేయాలి అని చెప్పాడు ఆయన. ఉపసంహరించాలి. అక్కడ అన్ని రకాల ఇమేజెస్ అన్నింటిగా తీసేయండి. వేదన అంటే ఫీలింగ్స్, జలసి, హేట్రెడ్, కోపము, ద్వేషము, అన్ని రకాల ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్కన పెట్టమన్నాడు, ఉపసంహరించమన్నాడు. సంజ్ఞ. సంజ్ఞ అంటే రకరకాల అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. రకరకాల మనుషులతో మాట్లాడినప్పుడు వీడి ఇట్లా, వాడి ఇట్లా, వాడు అటువంటి వాడు, వీడి ఇటువంటి వాడు, అన్ని అభిప్రాయాలు. ఏ మనిషి మీద కూడా అభిప్రాయాలు ఏర్పరచుకోవాల్సిన అవసరమే లేదు. ఇది అజ్ఞానులు చేసే పని. జ్ఞానం వచ్చిన తర్వాత అభిప్రాయాలు ఉండవు, ఉన్నట్లుగా చూస్తుంటాం అంతే. అందుకే సంజ్ఞ, అభిప్రాయాలు, ఆ నమ్మకాలు, విశ్వాసాలు, ఆ దిశా నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టమన్నాడు ఆయన. సంకర అన్నాడు. సంకర అంటే సంస్కారాలు. ఇవన్నీ రూప, వేదన, సంజ్ఞ ఇవన్నీ తీసిన తర్వాత కూడా
ఎన్నో జన్మల నుంచి ఏర్పరచుకున్న ఈ చెత్త అభిప్రాయంలో ఏవో ఉంటాయి మైండ్లో, చాలా డీప్ రూటెడ్గా. దీన్ని సంస్కారాలు అంటాం, అని సంకరాన్ని పేరు పెట్టాడు పాలి భాషలో. ఇది కూడా దిశ ఉన్నాడు. విజ్ఞాన, విజ్ఞానం అంటే ఏంటి? విషయ జ్ఞానం. రకరకాల చదువుతుంటాం, న్యూస్ పేపర్లు చదువుతుంటాం, టీవీ చూస్తుంటాం, సంస్కృతి కార్యక్రమాలు చూస్తుంటాం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తుంటాం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు అన్ని వింటుంటాం, ప్రబోధాలు అన్ని వింటుంటాం. ఇవి కూడా పక్కన పెట్టాయి. రూప వేదన సంజ్ఞ సంకర విజ్ఞాన ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవాలి అని చెప్పాడు. ఇదంతా పోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కుశాల మూల అని చెప్పాడు. కుశాల మూల అంటే ఈ ఆలోచనలకి, ఈ ఫీలింగ్స్ కి, ఈ ఒపీనియన్స్ కి, ఈ నమ్మకాలకి రూట్ ఏంటి? ఆ వేర్లకి వెళ్ళు. కుశాల మూల అంటే ఆ వేర్ల తొలగించేసేయండి. ఆ ప్రైమార్డియల్ థాట్, ఈ థాట్ వెనకాల ఆవిర్భవించండి. వెనకాల థాట్ ఏంటి, దాని వెనకాల థాట్ ఏంటి, దాని వెనకాల థాట్ ఏంటి, ఆ వేరు లెవెల్లో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని అన్ని కూడా వదిలేయాలి అని చెప్పాడు. ఆ తర్వాత పరిశుద్ధి జరుగుతుంది అన్నట్టు చెప్పాడు. అంటే ప్యూర్ మన ఆలోచనలు కానీ, ఫీలింగ్స్ కానీ, అభిప్రాయాలు కానీ, రకరకాల ఇవన్నీ రూపవేదన అన్ని కూడా శుభ్రంగా అయిపోయిన తర్వాత ఆ స్థితిని పరిశుద్ధి అని చెప్పాడు. ఆ తర్వాత నిబ్బన లేకపోతే నిర్వాణ అని పేరు పెట్టాడు. నిబ్బన అంటే ఏంటి తెలుసా? ఆయన భాషలో ఉడుకుతున్న అన్నం నుంచి ఏర్పడిన ఆవిరి ఏదైతే ఉంది, ఆవిరి ఏ విధంగా వస్తుందో అట్లా నీ మైండ్లో ఉన్నంత ఈ చెత్త, మురికి, మట్టి, మశానం అంతా కూడా ఆవిరి అయిపోవాలి. అదే నిర్వాణ స్థితి, ఇంకేం లేదు అక్కడ. బాయిల్ అయిపోయి స్టీమ్ అయిపోయి మొత్తం ఎగిరిపోవాలన్నమాట, ఏముండకూడదు, క్లీన్. దీని అంతా కలిపి ఆనాపాన స్మృతి లేదా ఆనాపాన సతి అని పేరు పెట్టాడు ఆయన. దీన్ని ఒక్కొక్క స్టెప్ గురించి మనం ఒక 2 గంటలు చెప్పుకునేంత నాలెడ్జ్ ఉంది, ఎంతో ఉంది దీంట్లో. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 3 పాయింట్లు: ధ్యాస, ధారణ, ధ్యాన. అటెన్షన్, డీపర్ అటెన్షన్, మెడిటేషన్. మెడిటేషన్ అనేది ఒక స్థితికి పెట్టిన పేరు. ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉండడం వల్ల ధ్యాన జరుగుతుంది. ధ్యానం అనేది ఆ స్థితికి పెట్టిన పేరు. ధ్యానం ఎప్పుడు చేయాలి? మనం చేయడం అనే దాంట్లో అడిక్ట్ అయిపోయి ఉన్నాం కదా, పదం రిపీట్ పడుతుంటాం. ధ్యానం ఉపక్రమించాలి. చేయడం ఆ పదం వాడకండి, ఉపక్రమించండి. ధ్యాన స్థితిలోకి వెళ్ళండి, ఇది కరెక్ట్ పదాలు. ధ్యానానికి కూర్చోండి. ధ్యానం అన్నది 24 గంటలు చేయాల్సిన ఆ స్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది. 1 గంట సేపు ధ్యాన స్థితిలో నా ధ్యానం ఉపక్రమించిన తర్వాత నా పని అయిపోయింది అన్నట్టు ఉంటే లాభం లేదు. నీ సమస్యలు ఎక్కువ ఉన్నాయా? 2 గంటలు చేయి, 4 గంటలు చేయి, పిచ్చి పడుతుంది. డోంట్ డూ దాట్. చేసే పని కాదు. 24/7 దీన్ని అభ్యాస మార్గంలో తీసుకురావాలి. అది ఆధ్యాత్మిక ప్రయాణం అంటే. 24/7 మీరు వినేటప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు, నేను ఇతరత్ర డ్రైవింగ్ చేసేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా అంతర్ముఖ స్థితి ఎప్పుడైతే వస్తుందో అదే ఉన్నతమైన స్థితి, అదే ధ్యానం అంటే. 24/7 ప్రతి క్షణం కూడా అంతర్ముఖ స్థితిలో ఉండగలగడమే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు లెక్క. దీని సంస్కృతంలో ఆయతనవాన్ భవతి అంటారు. అంటే అంతర్ముఖుడివి కా. అంతర్ముఖంగా ఉండడమే ధ్యానస్థితి అంటే. ఆ స్థితిలో నుంచి బయటికి రాకుండా ఉండడమే జీవన్ముక్తుడిగా ఉండడం అంటే. దానికి ఫస్ట్ ధ్యాస మీద పట్టు రావాలి. ధ్యాస రావాలంటే దృష్టి సరిగ్గా ఉండాలి. తదేక దృష్టి ధారణ వెళ్ళాలి. ధ్యానం వైపు కంప్లీట్ సైలెన్స్, సంపూర్ణమైన నిశ్శబ్దం వైపు వెళ్ళాలి. ఆ నిశ్శబ్దంలోనే జీవించగలగాలి. ఉద్గీత అంటాం. ఉద్గీత అంటే, గీత అంటే భగవద్గీత అంటాం కదా. గీత అంటే వాయిస్ అని అర్థం. భగవద్గీత అంటే వాయిస్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఉద్గీత, ఉత్ అంటే సైలెన్స్ అని సంస్కృతంలో. ఉద్గీత అంటే
వాయిస్ ఆఫ్ సైలెన్స్. ఒక గౌతమ బుద్ధుడు మాట్లాడితే నిశ్శబ్దంలో నుంచి వెలువడితే ఎలా ఉంటాయో ఆయన మాటలు అలాగే ఉంటాయి. నిశ్శబ్దం నుంచి మాటలు రావు కదా, కానీ మాట్లాడితే ఎలా ఉంటుందో ఉద్గీత, ఆ అంతర్నిశ్శబ్దం ఎప్పుడు మెయింటైన్ చేయగలగడమే ఆధ్యాత్మిక ప్రయాణం అంటే. సో మనకు అన్ని రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి, ప్రాపంచిక జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని ఇంట్రెస్ట్లే మనకి. మన సర్జరీ వదలబెట్టలేదు నేను, సర్జరీ చేయకుండా కూడా ఉండగలుగుతాను, జీవించగలుగుతాను నేను. కానీ ఇష్టం నాకు సర్జరీస్ అని ఇష్టం. నాకు సర్జరీ అన్న స్పిరిచువల్ రెండు ఒకటే, తేడా లేదు. నేను నైఫ్ పెట్టుకొని నా పేషెంట్ మీద బాడీ మీద కట్ చేస్తుంటే నా కాన్సన్ట్రేషన్, నా హ్యాండ్, నా హార్ట్, నా హెడ్ అన్నీ ఒకటైపోతాయి. అది ధ్యాన స్థితిలో ఉంటాను. సర్జరీ అయిపోయిన తర్వాత చాలా మంది స్ట్రెస్గా ఫీల్ అవుతే నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను. వాస్తవం ఇది, గొప్పగా చెప్పుకోవట్లా, వాస్తవం, జరుగుతున్న వాస్తవం. మొదటి నుంచి ఇప్పటి వరకు 25 ఏళ్ళుగా ఎంజాయ్ ఇట్. అలాగే మీ ఇష్టాలు కొన్ని ఉంటాయి. డ్రైవింగ్ అంటే మహా ఇష్టం. 8 గంటల ప్రయాణం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫుల్ కాన్షియస్నెస్ తోటి, టెన్షన్స్ లేకుండా చాలా రిలాక్స్డ్గా 8 గంటలు అయిపోయిన తర్వాత మల్లె పువ్వులో వికసిస్తూ ఉంటాడు వీడు. ఎందుకంటే ఆయన ధ్యాన స్థితిలో డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి. అలాగే అన్ని వంటలు కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, రకరకాల శాస్త్రాలు కానివ్వండి, పుస్తక పఠనం కానివ్వండి, ఏ పనిలో చేస్తున్నా హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ అన్ని అలైన్డ్ స్టేట్లో ఉండి చేయడం అన్నది ఒక ఆధ్యాత్మిక పరిస్థితి. జీవన్ముక్తుడిగా ఉండాలంటే 24/7 మీ జీవితాన్ని మార్చుకోవాలి, రీకాన్ఫిగర్ చేసుకోవాలి. కంప్యూటర్ రీకాన్ఫిగర్ చేయట్లా సరిగ్గా పనిచేయకపోతే, అలాగే ఈ కంప్యూటర్ని కూడా రీకాన్ఫిగర్ చేయాలి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మార్చేయాలి, ఈ ప్యాటర్న్స్ అన్ని మార్చేయాలి. వేరే వాళ్ళ అభిప్రాయాలు ఫామ్ చేసుకోకూడదు. నో నమ్మకాస్, నో విశ్వాసాస్, నథింగ్. ప్లెయిన్, సింపుల్, సైలెంట్, అంతే. ఇంకెంత మించి ఏం లేదు. మధ్య మధ్యలో బోర్ కొడితే పుస్తకాలు చదవండి, సినిమాలకు వెళ్ళండి, నో ప్రాబ్లం. అది కూడా ఎంజాయ్ చేయండి, మెకానికల్ కాకుండా ఎంజాయ్ చేయండి. ఇంత మించి నేను చెప్పదలుచుకోలేదు, చెప్పడం నా దగ్గర ఏం లేదు. మీకు కేటాయించిన టైం ఇంకా 45 నిమిషాలు ఉంది. ఇంకా ఉందా? ఓకే, అయితే కొన్ని ప్రశ్నలు ఏమైనా అడగండి, నాకు ఏమైనా 45 నిమిషాలు ఉంది ఇంకా. అట్లాగే సార్. ప్రశ్న ఆఖరి పావుగంట వదులుతాం సార్, హాఫ్ అవర్ తీసుకోండి మీరు. ఏమైనా అడిగితే నాకు మూడు వస్తుంది చెప్పడానికి, మాట్లాడడానికి. ఏదో ఒకటి సరదాగా. అంటే బుద్ధుని చెప్పిన మాటలు, బుద్ధుని మనం పరిగణలో తీసుకున్నాం కాబట్టి, నడిచేటప్పుడు నడక మీద ధ్యాస, తినేటప్పుడు తిండి మీద ధ్యాస, చదివేటప్పుడు చదువు మీద ధ్యాస కదా. దాన్నే భగవద్గీతలో బహుశా కర్మయోగము అని అన్నారేమో. నువ్వు ఏ కర్మ చేస్తే దానిలో కలిసిపోయి ఉండాలి. యోగం అంటే కలయిక కదా కదా, ఏ పని చేస్తే దానిలో కలిసి ఉండాలి. అది పదాల్లో మార్పే తప్ప బుద్ధుడు చెప్పిన, కృష్ణుడు చెప్పిన వాళ్ళ భావాలు ఒకటేనేమో అని అనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో బేస్ చేసుకొని కొన్ని మాటలు మాట్లాడతాను సార్. చెప్పండి. ఇప్పుడు మనం కర్మయోగం ఉన్నాం కదా. ఇప్పుడు మరి ఇప్పుడు పని మీద, చేసే పని మీద కంప్లీట్ ధ్యాస, కంప్లీట్ స్పృహ, కంప్లీట్ స్మృతి ఎలా వస్తుంది? అంత ఈజీ కాదు అది. దానికి కళ్ళు మూసుకొని కొంచెం చేసే పని, ధ్యానం అనేది అయితే అంటున్నామో అది కాసేపు అది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని రాజయోగము అంటాం. అంటే రాజయోగంలో మెయిన్ కీవర్డ్ వచ్చి ధ్యానం. రాజయోగం ప్రబోధించే మార్గం ధ్యాన మార్గం. ధ్యాన మార్గం అంటే ఇందాక అనుకున్నాం కదా, బాహ్యముఖం నుంచి అంతర్ముఖం వైపు వెళ్ళడమే. మెడిటేషన్ జర్నీ ఫ్రమ్ ఈజ్నెస్ టు ఐనెస్ టు ఈజ్నెస్. అంటే నేను అనే భావం నుంచి స్థితి వైపు వెళ్ళడమే ధ్యానం అంటే. నేను నుంచి నేను లేను అనే స్థితికి వెళ్ళడమే ధ్యానం అంటే. సో దీన్ని రాజమార్గం అంటుంటాం. అంటే ఈ వెళ్ళే మార్గంలో రకరకాల ఆలోచనలు కూడా వస్తుంటాయి. అవి మనవే, ఎక్కడి నుంచి, బయట నుంచి, వేరే గెలాక్సీస్ నుంచి, వేరే గ్రహాల నుంచి రాలేదు. మన మెదడులో నుంచి పుట్టినటువంటివే. మనకు వ్యతిరేకంగా, మన ఆలోచనలకు మనమే విరుద్ధంగా ఆలోచిస్తుంటాం. సో ప్రతి ఆలోచనకి దాని విరుద్ధమైన ఆలోచన కూడా ఉంటుంది. ఇది కాన్ఫ్లిక్ట్ అంతా ఉంటుంది అనమాట.
అసలు ఆలోచన అనే పదం అర్థం తీసుకుంటే దీని అర్థం అద్భుతంగా ఉంది. ఆలోచన అనే పదానికి ఇంగ్లీష్లో పదం లేదు. మనం ఏం చేస్తుంటామంటే ఆలోచన అంటే థాట్ అంటుంటాం, కానీ కాదు అది. ఆలోచన అనే పదానికి ఒక చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. అసలు అర్థం చేసుకుంటే ఆలోచన మానేస్తామేమో. ఆలోచన అంటే లోచన అంటే కళ్ళు, లోచన అంటే కళ్ళు, ఆలోచన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం అనే స్థితి ఏదైతే ఉందో, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఆలోచన అనాలి పదానికి అర్థ ప్రకారంగా. అంటే మనిషిని మనిషిలాగా చూడడం, మన పక్కన ఉన్న వాడిని వాడిలాగా చూడడం, ఈ వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా చూడడం, లేనిది లేనట్లుగా గ్రహించడం, దీన్ని ఆలోచన అంటాం. ఆలోచన స్థితి అంటుంటాం కదా, మైండ్ఫుల్నెస్ అంటుంటాం కదా. సో ఆలోచన వెనకాల ఇంత పెద్ద అర్థం ఉంది. సో ఈ కళ్ళు కూడా 1000 కళ్ళు. గౌతమ బుద్ధుడికి అవలోకితేశ్వర అని చెప్పేసి ఒక ఫామ్ ఉంది. అవలోకితేశ్వర అంటే 1000 కళ్ళతో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. 1000 కళ్ళు అంటే ఏంటి? ఎప్పుడు అలర్ట్ గా, అవేర్ గా, అన్ని వైపుల 360 degrees దృష్టి పెట్టినటువంటి వ్యక్తి వీరు అవలోకితేశ్వర కాన్షియస్నెస్ రావాలి. అది అంతిమమైన, ఉన్నతమైన, అట్మోస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేటివ్ కాన్షియస్నెస్ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తుంటారు. అంటే గౌతమ బుద్ధుడు నిర్వాణ స్థితిని కూడా 5 రకాలుగా చెప్పడం జరిగింది. అమితాభ స్థితి అని కూడా చెప్పాడు. అంటే బ్రైట్ స్టేట్, అమితాబ్ బచ్చన్ పేరు పెట్టారు కదా. అమితాబ్ అనేది బుద్ధుడి యొక్క ఒక ఫంక్షన్, బుద్ధత్వ స్థితిలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ పేరు అమితాభ. అంటే బ్రైట్ లైట్, రేడియంట్ లైట్. చీకటి లేదు అక్కడ, అజ్ఞానం లేదు, అవిద్య లేదు, ఎంత చూసినా క్లారిటీ. దాన్ని అమితాభ అంటాం. అటువంటి అమితాభ కాన్షియస్నెస్ కూడా ఒక ఫంక్షన్ ఆఫ్ నిర్వాణ స్థితి. ఎలాగైతే అవలోకితేశ్వర అలర్ట్నెస్ ఇండికేషన్, అమితాభ స్థితి అన్నది ఆ బ్రైట్నెస్ కు, అవిద్య లేనటువంటి స్థితికి ఇండికేషన్. సో రాజయోగంలో ధ్యానము అన్నది కీవర్డ్. అంటే బాహ్యముఖం నుంచి అంతర్ముఖంగా ఉండి వెళ్తూ అక్కడే ఉండిపోవడం, మళ్ళీ బయటికి రాకూడదు. అంతర్ముఖంగా అంటే నా కాన్షియస్నెస్ ను పూర్తిగా శరీరం నుంచి సపరేట్ గా చేయడమే. సో ఈ సపరేట్ గా చేయడం అనే ఈ ప్రక్రియలో బుద్ధుడు ఇంకా చాలా చెప్పాడు. ఉపస్థానాస్ అని చెప్పాడు. ఉపస్థానాలు అంటే ఆ ప్రయాణంలో జరిగినటువంటి రకరకాల క్లియరెన్సెస్ అని అర్థం. క్లియరెన్స్ అంటే ఏంటి? బాడీ లెవెల్ క్లియరెన్స్, దీన్ని కాయానుపాసన అని చెప్పాడు. ఫీలింగ్ లెవెల్లో నుంచి కంప్లీట్ క్లియరెన్స్ వేదానుపాసన అని చెప్పాడు. సంజ్ఞానుపాసన, అన్ని రకాల పర్సెప్షన్స్ బయటకు రమ్మని చెప్పాడు, సంజ్ఞానుపాసన. సో ఇలాంటి ఉపస్థానాస్ అన్ని కూడా చాలా ముఖ్యం. ఈ ఉపస్థానాస్ అన్ని కూడా రకరకాల అబ్స్టకల్స్, అవరోధాలు, విరోధాల నుంచి బయటికి పడి కాన్ఫ్లిక్ట్ లేనటువంటి క్లారిటీ ఉన్నటువంటి స్థితి వెళ్ళడమే రాజ మార్గం అంటే, ఆ రాజయోగం అంటే. దాని కీవర్డ్ ధ్యానము. సో ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యానేతర సమయం చాలా ఉంది కదా. 23 గంటలు, రోజు గంట సేపు మనం కూర్చుంటే ధ్యానానికి స్పెండ్ చేస్తే 23 గంటలు ఏం చేయాలి? ఆ ధ్యానం చేయం కదా. అంటే మనం నాన్ మెడిటేటర్ కదా, 23 గంటలు నాన్ మెడిటేషన్ చేస్తుంటాం. ఒక గంట సేపు మెడిటేషన్ చేస్తే అప్పుడు ఏంటి? మనము 23 రెట్లు మోర్ నాన్ మెడిటేటర్ దాన్ని మెడిటేటర్, అంతేనా? సో 23 గంటల్లో మనం చేయాల్సింది ఏంటంటే జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఏంటి? అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే విషయ జ్ఞానం కాదు, పుస్తకాలు చదువుకోవడం లేకపోతే రకరకాల ప్రసంగాలు విని ఆ నాలెడ్జ్ సంపాదించేది కాదు జ్ఞానం అంటే. జ్ఞా అంటే నాలెడ్జ్. జ్ఞా అంటే రకరకాల నాలెడ్జ్. అది ప్రాపంచికమైన నాలెడ్జ్ కావచ్చు, ఆధ్యాత్మిక నాలెడ్జ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ నాలెడ్జ్ అయినా పర్వాలేదు. జ్ఞా అంటే మీనింగ్ అది. నా అంటే లేదని, అంటే ఇక్కడ ఉన్న కంప్లీట్ ఈ బౌల్, సెరిబ్రల్ బౌల్, ఈ మెదడు మస్తిష్కాన్ని అంతా కూడా బోర్లించి ఉంచడమే జ్ఞానం అంటే. ఎంటీ చేయడమే జ్ఞానం అంటే. జ్ఞానయోగం అంటే ఉన్నది ఎంటీ చేయడమే, అది దాని యాక్చువల్ మీనింగ్. సో ఇది ఎట్లా వస్తుంది? జ్ఞానయోగంకు మెయిన్, ఎట్లాగైతే రాజయోగానికి ప్రధానమైన సూత్రం ధ్యానము, ఈ జ్ఞానయోగానికి ప్రధానమైన సూత్రం వచ్చేసి సంకల్పం. సంకల్పం చాలా 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 ముఖ్యం. సంకల్ప శుద్ధి లేకుండా ధ్యాన శుద్ధి జరగదు. సంకల్ప స్థితి బాగా రాకుండా ధ్యాన స్థితి ఎప్పటికీ రాదు. సంకల్పం అని దేని అంటుంటామంటే, మనము ఎప్పుడు కూడా నాకు మెర్సిడెస్ బెంజ్ కావాలని సంకల్పం చేసుకొని కూర్చోవడం, లేకపోతే బుద్ధత్వ స్థితి రావాలి అని చెప్పేసి భీష్మించుకొని కూర్చోవడం, గంటల గంటలు ధ్యానం చేయడం, లేకపోతే ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకొని, గోల్ పెట్టుకొని, ఒక డెస్టినేషన్ పెట్టుకొని దానికోసం ప్రయాణం చేయడం అనేది సంకల్పం కాదు.
ఒకదాన్ని ముందు పెట్టుకొని దాన్ని రీచ్ కావడానికి రకరకాల మైల్ స్టోన్స్, మైల్ రాయలు ఏవైతే అధిగమిస్తూ ముందుకు వెళ్ళి దాన్ని రీచ్ కావడం సంకల్పం కాదు. సంకల్పం అనే స్థితి అంటే ఎటువంటి ఇంటెన్సిటీ, ఎటువంటి తీవ్రత, మానసిక తీవ్రత మనకు ఒక వస్తువును సంపాదించడానికి కావాల్సిన మానసిక తీవ్రత ఏదైతే ఉందో ఆ మానసిక తీవ్రతను, మానసిక స్థితిని సంపాదించే ఆ గుణాన్ని సంకల్పము అంటాం, ఆ సంకల్ప స్థితి అంటాం. అంతేగాని ఆ స్థితికి ఏ స్థితితో ఫలానా డెస్టినేషన్ రీచ్ అవుతామో, ఏ స్థితితో ఫలానా వస్తువు కావాలని కోరుకుంటామో అంత తీవ్ర స్థాయి స్థితి సంపాదించాం, అదే మహాసంకల్పం అంటే. ఆ సంకల్పం అన్నది జ్ఞానయోగానికి ప్రధానమైన సూత్రము. ఎలాగైతే రాజయోగానికి ప్రధాన సూత్రం ధ్యానమో, జ్ఞానయోగానికి ప్రధానమైన సూత్రము సంకల్పం. అలాగే రాఘవరావు గారు చెప్పారు కర్మయోగము. కర్మయోగం అంటే ఈ సంకల్ప శక్తి, ఈ ధ్యాన శక్తి అంతా కూడా రొటీన్ గా చేసే కర్మలు. కర్త, కర్మ, క్రియ అంటుంటాం కదా. కర్త అంటే చేసేవాడు నేను, కర్మ అంటే చేయబడ్డది, క్రియ, క్రియ అంటే ఇప్పుడు క్రియాయోగము అని అంటుంటాం కదా. వాళ్ళు కర్మయోగం అనేది ఎలాగైతే అంటున్నామో క్రియాయోగం అంటుంటాం. కర్త, కర్మ, క్రియ. మళ్ళీ కర్త క్రియ ఏదైతే కర్త నేనే చేస్తున్నాం కాబట్టి యోగం లేదు దానికి. అందుకే క్రియాయోగము, కర్మయోగం అని పేరు పెట్టారు. ఈ క్రియాయోగం అంటే రాజయోగమే క్రియ. ఈ క్రియాయోగం అంటే ఏంటంటే యాక్షన్. క్రియ అంటే యాక్షన్. యాక్షన్ ఎప్పుడైతే మనం పని చేయాలనుకుంటామో దానికి విరుద్ధమైన ఆలోచనలు వస్తుంటాయి. క్రియకి ఆపోజిట్ వర్డ్ ఈజ్ ప్రతిక్రియ. ఏదైతే చేస్తాం అనుకుంటాం దానికి అప్పుడు ఆపోజిట్ థాట్స్ వస్తుంటాయి, అవరోధాలు వస్తుంటాయి. ఆ క్రియకి ప్రతిక్రియకి మధ్యలో ఉన్నదే ప్రక్రియ. రెండింటిని బ్రేక్ చేయాలి. యాక్షన్, రియాక్షన్ రెండు పూర్తిగా బ్రేక్ చేయడమే, క్రియను కంప్లీట్ గా బ్రేక్ చేయడమే క్రియాయోగం అంటే. అంటే కంప్లీట్ ఆ పని నుంచి స్థితికి మరల్చుకోవడమే క్రియాయోగం అంటే. అందుకే దానికి 3 మార్గాలు చెప్పారు. తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అని చెప్పేసి. తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. తపస్సు అంటే ఆ తాపం, ఆ వేడి, ఆ తీవ్రత, సంకల్పం, ఆ కావాలనే ఇది డిజైర్, అంబిషియస్నెస్, అది తాపము తపస్సు ఉంటాం. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం కాదు. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. స్వ అంటే సెల్ఫ్, అధ్యాయం అంటే చదవడం, నన్ను నేను చదవడం, పుస్తకాలు చదవడం కాదు. సెల్ఫ్ స్టడీ ఈజ్ ఈక్వల్ టు స్వాధ్యాయ యోగ. అలాగే ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? అన్నిటికీ నేనే కారణము, అన్నిటికీ నా అచీవ్మెంట్స్ అన్నిటికీ నేనే కారణం అని అనుకోకుండా గొప్ప ఇంటెలిజెన్స్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉంది, దానికి సరెండర్ కమ్మని చెప్పిన దాన్ని ప్రపత్తి అంటుంటాం, శరణం అంటుంటాం, ప్రణిధానం అంటుంటాం. ఈ ప్రపత్తి అన్న, శరణం అన్న, ప్రణిధానం అన్న అంత ఒకటి ఈశ్వర ప్రణిధానం. ఈశ్వరుడు అంటే ఆ మెళ్ళలో పామేసుకున్నటువంటి ఆ రూపం ఉన్నటువంటి శంకరుడు అన్నటువంటి దేవుడు కాదు. ఆ స్థితి, ఈశ్వర స్థితికి ప్రణిధానం అవుతున్నాం. ఈశ్వర స్థితి అంతర్ముఖంగా ఉంటుంది. ఆ అంతర్ముఖ ఈశ్వర స్థితికి మనం ప్రణమిల్లుతున్నాం, ప్రణిధానం అవుతున్నాం, శరణం పొందుతున్నాం, ప్రపత్తి పొందుతున్నాం. సో ఈ మూడింటి కలిపి ఈ క్రియాయోగం అంటుంటాం. సో ఇదంతా రాజయోగంలో భాగం. జ్ఞానయోగంలో సంకల్పం. అలాగే కర్మయోగంలో మెయిన్ ఏంటంటే ప్రజల్ప రాహిత్యము. ప్రజల్పం అంటే ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎనర్జీ ఎప్పుడు వేస్ట్ అవుతుంది? మైండ్ ఒక రకంగా ఆలోచిస్తుంది, హార్ట్ ఇంకో రకంగా ఫీల్ అవుతుంటాము, చేసేది ఇంకోటి చేస్తుంటాం. అంటే ఇది ఒకటి చెప్తుంది, ఇది ఒకటి చెప్తుంది, చేసేది ఇంకోటి. ఇట్లా రకరకాల డైరెక్షన్స్ లో లేకుండా అన్ని ఒకటే డైరెక్షన్ లో పెట్టడమే కర్మయోగం అంటే. అంటే మైండ్ అండ్ హార్ట్, థాట్ అండ్ ఫీలింగ్ ఈ రెండు కలిసి పనిచేయడమే కర్మయోగం అంటే. దానికి ముఖ్యమైన సూత్రం ప్రజల్ప రాహిత్యం. ప్రజల్పం అంటే శక్తిని నిర్వీర్యం చేసుకుంటూ ఉండడమే, శక్తిని దుర్వినియోగం చేసుకోవడమే. శక్తిని నిర్వీర్యం చేయకుండా, శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా దీన్ని కన్జర్వ్ చేసుకుంటే ఆ యొక్క మెథడ్ ని ప్రజల్ప రాహిత్యం అంటాం. అంటే దుర్వినియోగ రాహిత్యాన్ని ప్రజల్ప రాహిత్యం అంటాం. ఇది కర్మయోగానికి బేసిక్ సూత్రం, ప్రధానమైన సూత్రం. ఇంకోటి ఒకటి ఉంది భక్తి యోగం అని చెప్పేసి. భక్తి యోగం అంటే పూజలు చేస్తుంటాం, లేకపోతే పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు ఇంకా అవన్నీ చేయడం కాదు భక్తి యోగం అంటే. భక్తి యోగం అంటే ఇందాక అనుకున్నట్టు ఈశ్వర ప్రణిధానం, సరెండర్ కావడం. అంటే ఇది నేను చేశాను, నేను సాధించాను అనే ఫీలింగ్ మొదలుపెట్టేసి, ఇది నేను కేవలం కాన్షియస్నెస్ అయినప్పుడు, నేను కేవలం చైతన్య స్థితి అయినప్పుడు నాకు ఎటువంటి అచీవ్మెంట్స్ లేవు, ఎటువంటి విక్టరీస్ లేవు, ఎటువంటి విజయాలు లేవు, ఆధ్యాత్మిక ప్రయాణంలో విజయాలు లేవు. ప్రతి క్షణం విజయమే, ప్రతి క్షణం జయమే. ప్రత్యేకమైన విజయం అంటూ సాధించడం, ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్కి వచ్చాను, ఈ మెట్టు ఎక్కాను కాబట్టి నేను రీచ్ అయిపోయాను అన్నటువంటిది ఏమీ లేదు. నిర్వాణ స్థితి అంటే అల్టిమేట్ అని లేనే లేదు. దాన్ని వెళ్తూ ఉండడమే, దాని ఛాలెంజెస్ దానికి ఉంటూనే ఉంటాయి. ఆ వెళ్తూ ఉండడమే, ప్రతి క్షణము
విజయంగా ట్రీట్ చేయడమే, కంప్లీట్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ సరెండర్ కావడమే దీన్నే భక్తి మార్గం అంటే. అంటే డిటాచ్మెంట్, వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏంటి? వస్తే విపరీతంగా సంతోషించకుండా, పోతే విపరీతంగా బాధపడకుండా మధ్యలో ఉండడం. అంటే అట్లని చెప్పేసి బుద్ధుడు లాగా ఒకటే బట్ట వేసుకొని తిరుగుతాను నేను, గుండు గుడ్డించుకొని తిరుగుతా కాదు. అక్కడ నార్మల్ గా హ్యాపీగా ఉంటూ డిటాచ్డ్గా ఉండడం అనేది వైరాగ్యం అంటే. వదిలిపెట్టడం వైరాగ్యం కాదు, మానసికంగా విడుదల కావడమే, మానసికంగా దూరంగా ఉండడమే వైరాగ్యం అంటే. వివేక వైరాగ్యం అంటే అదే కదా, వివేకము వైరాగ్యం కలిసి ఉంటాయి, పొలంలో నీళ్ళు కలిసినట్లుగా. సో ఇప్పుడు రాజయోగం అంటే ధ్యాన మార్గము, జ్ఞాన మార్గం అంటే సంకల్పము, కర్మయోగం అంటే ప్రజల్పరహిత్యము, భక్తి మార్గం అంటే వైరాగ్యం. ఈ 4 కలిపి చేయడం అనేది సంపూర్ణ యోగము నా దృష్టిలో. అన్ని కలిపి చేయాలి. అంటే ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు అది ఇంపార్టెంటే, కళ్ళు తెరిసే పనులలో కర్మయోగం ఇంపార్టెంటే, అలాగే జ్ఞానయోగంలో సంకల్ప శక్తి సంపాదించడం అంతే ఇంపార్టెంటే. అలాగని నేనే సాధించాను, నేనే తురుంకాను అనుకోకుండా సామాన్యంగా, సరళంగా, సహజంగా ఉండడం కూడా వైరాగ్య స్థితే. ఆ స్థితి 4 స్థితులను సంపాదించుకుంటూ ఉంటే ఈ సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. అంటే ఈ 4 కూడా 25%, ఈ 4 కలిపితే 100% అవుతుంది. సో ఇది సంపూర్ణ యోగ ప్రవచనం ఈరోజు 15 నిమిషాలు. బాగుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటిది ఒకటే. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రేజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పత్రిజీ మనకి చెప్పిన ప్రకారంగా ఎంతో మంది మహానుభావుల యొక్క జ్ఞానాన్ని మనం సమీకరించుకోవాలని అంటే అన్ని పుస్తకాలు చదవటం ద్వారా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఇందాక ఇప్పటి వరకు మనకు చెప్పినటువంటి దానిలో ఈ జ్ఞానం అనేటటువంటి ఏదైతే ఉందో ఇది పూర్తిగా తీసివేయగలిగినట్లయితే, మన మైండ్ ఎప్పుడు కూడా 0 స్టేజ్లో కనుక ఉన్నట్లయితే ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడే మనకి ముక్త స్థితి ఉంటుందని చెప్పని ఒక భావన మనకు వచ్చింది. ఇప్పుడు నా డౌట్ ఏమిటంటే, పుస్తకాలు చదవటం ద్వారా అంతమంది మహానుభావుల నాలెడ్జ్ ఏ విధంగా స్వీకరిస్తామనేది ఒక పార్ట్ అయితే, మరి పూర్వం మనకి ఒక రమణ మహర్షి అయినా, ఓ జీసస్ అయినా, వీళ్ళంతా పుస్తకాలు ఏం చదివినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. వాళ్ళు ఎంతవరకు సాధనలో మునిగారు. బహుశా ఇది 0 చేసుకుని అంతర్ముఖంలో పూర్తిగా అవ్వబట్టే వారిలో నుంచి అంత జ్ఞానోదయం కలిగిందని అనుకోవాలా? ఎట్లా కొద్దిగా వివరించి చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను శ్రోత శ్రవణం అనే దాని నుంచి మొదలు పెట్టారు నా టాక్ ఈరోజు. అది లింక్ చేస్తాను నేను, దానికి లింక్ చేస్తాను మీరు చెప్పిన పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే, ఇందాక నేను 4 యోగాలు చెప్పాను, జ్ఞానయోగం, రాజయోగం అని చెప్పేసి. సో దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్క మార్గంలో ముందుకెళ్తూ మిగతా 3టిని కూడా పట్టుకొని వెళ్తారు. కానీ ప్రధానంగా మనం ఏం చేస్తుంటామంటే, ఏ భాగంలో నిష్ణాతుడుగా లేకపోతే ఎక్కువసేపు ఉంటాడో లేకపోతే మాట్లాడుతుంటాడో అతను ఈ జ్ఞానయోగి అంటుంటాం, కొంతమంది రాజయోగి అంటుంటాం, కొంతమంది కర్మయోగి అంటుంటాం. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు. మహాత్మా గాంధీ గారు చాలా టైం ధ్యానంకు స్పెండ్ చేసేవాడు. ఆయన స్పెండ్ చేసిన తర్వాత రకరకాల సమస్యలు వచ్చేవి. భగత్ సింగ్ గురి తీయడం అనే సమస్య, చౌరీ చౌరా ఇష్యూ అనే సమస్య, ఈ నెహ్రూ నేత డిస్టర్బెన్స్ వస్తుంది, పెట్టండి మిగతా వాళ్ళు. ఓకే. ఈ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్, వీళ్ళ సమస్యలు, రకరకాల సమస్యలు, హిందూ ముస్లిం సమస్యలు, ఇవన్నీ సమస్యలన్నీ కొంచెం చంచలంగా మనసు అయ్యేది అనమాట, మనోవ్యధకు గురయ్యేవాడు. ఆ టైంలో ఆయన భగవద్గీత పుస్తకం పఠనం కూడా చేసేవాడు. అలాగే లాహిర్ మహర్షి చూడండి, లాహిర్ మహర్షి వారు ఒకే ఒక పుస్తకం భగవద్గీత, అంతే, ఇంకేం లేదు. భగవద్గీత శ్లోకాలని తనదైన శైలిలో ఆయన వర్ణించి అభివర్ణించి తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకంతా కూడా చెప్పేవాడు. ఆయన టీచింగ్స్ అన్ని కూడా గీత, సాంఖ్యయోగ, క్రియాయోగ, ఈ 3 కాంబినేషన్ లాహిర్ మహర్షి యొక్క టీచింగ్స్. సో అలాగే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన పెద్దగా చదువుకోలేదు కదా, 5వ తరగతి వరకు చదువుకున్నారు తమిళ మీడియంలో. సో ఆయన రజనీష్ లాగా, ఒక ఓషో లాగా రకరకాలుగా మాట్లాడలేరు, ఆయన పుస్తకాలు కూడా రాయలేరు. సో ఆయన దగ్గరికి వెళ్తే సైలెన్స్ లో ఉండి కూర్చోవాల్సిందే, ఇంకేం లేదు అక్కడ. కానీ ఓషో దగ్గరికి వచ్చేసరికి ఓషో పుస్తకాలు బాగా చదివాడు. అట్లని చెప్పేసి ఆయనకు ధ్యానం ఉపక్రమించేవాళ్ళు కాదా అంటే, చిన్నప్పుడే ఆయన అద్భుతమైన ధ్యాన సాధనతో ఉండిపోయాడు. ఎవరు ప్రత్యేకమైన గురువు లేరు ఆయనకి, అందరి దగ్గర వెళ్ళి నేర్చుకున్నాడు. ఆయన ఒక తేనెటీగా
రకరకాల పుష్పాల దగ్గరికి వెళ్ళి మకరందాన్ని గ్రోలి తేనెని తయారు చేస్తుందో అలాగా రకరకాల వ్యక్తులు ఎవరు గ్రేట్ అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ డ్రాప్ ఆఫ్ విజ్డమ్, ఆ మకరందాన్ని సేకరించి తనదైన శైలి తయారు చేసుకున్నాడు రజనీష్. ఆయన స్టైల్ వేరు. సో ఇక్కడ మాస్టర్స్ అనేవాళ్ళు రకరకాల శైలిలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఇప్పుడు రమణ మహర్షి అనేసరికి జ్ఞానయోగ అనే పదం వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ మార్గం కూడా చెప్పారు, ప్రత్యేకంగా ఒక ధ్యాన పద్ధతిని చెప్పనే లేదు. రమణ మహర్షి దగ్గరకు వస్తే నాకు ఫలానా మెథడ్ ఉపదేశించండి స్వామి, లేకపోతే ఒక ధ్యాన మార్గాన్ని ఉపదేశించండి, సాధన చేస్తానంటే ఏ టెక్నిక్ లేదు రమణ మహర్షి దగ్గర. అలాగే జిడ్డు కృష్ణమూర్తి దగ్గర కూడా. జిడ్డు కృష్ణమూర్తి ఎన్లైటెడ్ మాస్టర్, గ్రేట్ మాస్టర్, కానీ మెడిటేషన్ టెక్నిక్స్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన దగ్గరికి వస్తే కూడా ఏ టెక్నిక్ ఉండదు. అబ్జర్వ్ చేయి, విట్నెస్ కాన్షియస్నెస్ లో ఉండు, సాక్షిభూతంగా ఉండు అని చెప్పేసి అన్నారు తప్ప ఒక టెక్నిక్ అంటూ ఉపదేశించడం లేదు. మరి వాళ్ళు యోగులు కాదా? అద్భుతమైన యోగులు, జ్ఞాన యోగులు వాళ్ళు. సో ఒక రమణ మహర్షి కానీ ఒక జిడ్డు కృష్ణమూర్తి కానీ వీళ్ళందరూ కూడా జ్ఞాన మార్గంలో పరిపుష్టి సంబంధించిన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. అట్లా అని చెప్పేసి వాళ్ళ కర్మయోగంలో నాలెడ్జ్ లేదా, లేకపోతే భక్తి యోగం సరెండరింగ్ లేదా అంటే ఇన్ని ఉన్నాయి, కానీ ప్రధానంగా ఆ విధంగా ప్రజెంట్ చేయబడ్డ వ్యక్తులు. ఒక స్వామి రామ ఉన్నారు. ఒక స్వామి రామ ఒక రాజర్షి, ఒక రాజయోగం. ఆయన జీవితమే సాధన సాధన సాధన. 24 hours అలాగే కూర్చుండేవాళ్ళు. ఆయన డిస్టర్బెన్స్ లేకుండా ఒకసారి గుహల్లో, అడవుల్లో, చెట్ల కింద, ఎక్కడో గంగా నది ఒడ్డున ఎక్కడో కూర్చొని ఏకాంతంగా గంటల కొద్దీ, రోజుల కొద్దీ స్పెండ్ చేసిన వ్యక్తి వాళ్ళు. కానీ ఆ సాధన మార్గం చెప్పేవాళ్ళు ఆయన. అయితే స్వామి రామ గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గర 100 మంది శిష్యులు ఉంటే 100 మందిని 100 రకాలుగా తయారు చేస్తాడు, కానీ ఒకటే రకంగా ఇదే పద్ధతి పాటించి చెప్పేవాడు కాదు. ఈయనకి ఈ పద్ధతి, ఆయనకు ఆ పద్ధతి, ఆయనకు ఆ పద్ధతి, అలాగే చెప్పేవాడు. ఓషో కూడా అలా చేసేవాడు. 108 టెక్నిక్లు పెట్టాడు. ఇందాక చెప్పినాడు వాకింగ్ మెడిటేషన్. వాకింగ్ కూడా మెడిటేషనే. చాలా ప్రాచీనమైనటువంటి టిబెట్ బౌద్ధరామాల్లో యోగులు ప్రత్యేకంగా వాకింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అది సాధన మార్గం అని. ఇంకా ఏం చేసేవాళ్ళు కాదు, నడుస్తుండడం అంతే. వంట చేసినప్పుడు పూర్తి స్పృహలో, పూర్తి నిశ్శబ్దంతో, అంతర్నిశ్శబ్దంతో, పూర్తి ఎరుకతో ఆ కటింగ్ చేయడం. తినేటప్పుడు కూడా పూర్తి ఎరుకతో తినడం. ఈటింగ్ కూడా ఒక మెడిటేషన్ లాంటిదే. మెడిటేషన్ లాంటిదే. మెడిటేషనే అంటే ప్రతి క్రియని, ప్రతి పనిని కూడా మన ధ్యాన శక్తితో దాన్ని అన్వయించుకొని దాన్ని గొప్పగా, ఇంకా అతి గొప్పగా, అంటే ఆ పని చేయడం వల్ల ఆ పని అందరూ చేస్తారు. వాకింగ్ అనేది అందరూ చేయగలుగుతారు, కటింగ్ వెజిటబుల్స్ అనేది అందరూ చేయగలుగుతారు. కానీ ఏ మానసిక స్థితిలో, ఏ స్థితిలో నేను పని చేస్తున్నాను అన్నది మోర్ ఇంపార్టెంట్. పని ముఖ్యం కాదు అక్కడ. ఏ స్థితిలో నేను ఆ పని చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. నేను సర్జరీ చేస్తున్నాను, అందరూ ఉన్నారు, ఏ స్థితిలో నేను చేస్తున్నాను అనేది ముఖ్యం అక్కడ. సో ధ్యానం చేస్తూ ఏ స్థితిలో ఉన్నాను నేను అక్కడ ముఖ్యం. ఎంత సంకల్పంతో ఉన్నాను ముఖ్యం, ఎంత తీవ్రతలో చేస్తున్నాను ముఖ్యం, ఎంత ఇన్నర్ ఈజ్ అంటే లోపల ఈజీగా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా, రెసిస్టెన్స్ లేకుండా, అబ్స్టకల్స్ లేకుండా, అవరోధాలు ఎటువంటివి లేకుండా చాలా ఈజీగా ఒక చిన్న పిల్లాడు యొక్క మానసిక స్థితిలాగా సంపూర్ణమైన అండర్స్టాండింగ్ తోటి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రకంగా చేయడం అంత ఈజీ కాదు, దానికి ఎంతో సాధన కావాలి. సో ఇది మహాత్మా గాంధీ దాంట్లో సాధన పొందినారు. కానీ ఆయన దాన మార్గం ఉన్నప్పటికీ ఆయన మహాత్మా గాంధీ అంటే ఏంటి? ఫాదర్ ఆఫ్ నేషన్. ఫాదర్ ఆఫ్ నేషన్ పత్రిసారిని పితామహుడు ఉంటారు కదా, ఆయన పితామహుడే, జాతి పిత ఆయన. సో ఆ పితామహుడు కర్మయోగానికి ప్రతీకగా నిలిచిపోయాడు. అంటే జ్ఞానయోగం, రాజయోగం ఉన్నప్పటికీ, స్వామి రామ కర్మయోగము, భక్తి యోగం ఉన్నప్పటికీ రాజయోగం మాస్టర్ లాగానే ప్రజెంట్ చేయబడ్డారు. అలాగే కబీర్ దాస్ తీసుకుందాం. కబీర్ దాసు భక్తి అంటే భారతదేశంలో హిందువులకు, ముస్లింకు అనుగుణంగా వాళ్ళిద్దరినీ అన్వయిస్తూ వాళ్ళ మార్గాల్లో కూడా ఒకటే అని మొట్టమొదటిగా చెప్పినటువంటి గొప్ప స్పిరిచువల్ మాస్టర్ కబీర్ దాస్. సో వీళ్ళెవ్వరు కూడా పుస్తకాల మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు ఎక్సెప్ట్ ఓషో, రజనీష్. సో పుస్తకాల వల్లనే ఒక రజనీష్ ఓషో అయ్యాడా? కాదు. ఓషో అయిన తర్వాత పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. ఓషో కావడానికి పుస్తకాలు చదవలా. ఒక రజనీష్ పుస్తకాలు చదివి ఓషో కాదా, ఓషో అయిన తర్వాత పుస్తకాలు చదివాడు. ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదివాడు. సో ఇది డిఫరెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఓషో స్థితి రావడానికి, ఇలా బుద్ధ స్థితి రావడానికి పుస్తకాలు అవసరమేమో అనుకుంటున్నాం. కానీ ఆ స్థితి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివితే ఆ పుస్తక పఠనము చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
మీరు ఆ పదాల మధ్య ఉన్న స్పేస్ లోకి వెళ్ళి ఆథర్స్ యొక్క మస్తిష్కంలో వెళ్ళి ఆడ ఏ ఆలోచనలతో ఇటువంటి పదాలను క్రోడీకరించారు అనే స్థితిలోకి వెళ్ళి అర్థం చేసుకుంటే కెపాసిటీ మీకు వచ్చేస్తుంది. అది రీడింగ్ టెక్నికల్, హైలీ టెక్నికల్. సో ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత చేసే పని రీడింగ్. రీడింగ్ చేయడం లేనటువంటి కానే కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ సరదాగా చదవడానికి ఎన్నో పుస్తకాలు, నేను చాలా చదివాను, చదువుతూనే ఉంటాను. అది ఇంట్రెస్ట్, ప్యాషన్. మీకు అది లేకపోతే నో ప్రాబ్లం, వేరే విషయం. అది చదవాలనిపిస్తే చదవండి, కానీ స్వాధ్యాయం అంటే మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ స్టడీ. మిమ్మల్ని మీరు చదవకుండా పుస్తకాలు మాత్రం చదవకండి, మిమ్మల్ని మీరు చదవండి. చదివిన తర్వాత కావాలంటే మీ ఇష్టం వచ్చిన పుస్తకాలు చదవండి, హ్యాపీగా రిలాక్స్గా. లైబ్రరీ చదవండి, నో ఇష్యూస్. మిమ్మల్ని మీరు చదవకుండా అవి పుస్తకాలు చదువుతా ఉంటే ఏమీ లాభం లేదు. సో ఒక స్థితికి రావడానికి పుస్తక పట్టడం కాదు, స్థితి వచ్చిన తర్వాత పుస్తక పట్టడం, గుర్తుపెట్టుకోండి. విషయం చాలా తేడా ఉంది అక్కడ. సో ఇదంతా సరదాగా ఎంటర్టైన్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏదో చేయాలి కదా, కాలక్షేపం కావాలి కదా, పుస్తకాలు చదవండి అంతే. అంతేగాని అదొక పదేపరిగా పుస్తకాలు చదువు. రేపు పొద్దున అయిపోతాను, పుస్తకాలు చదివాను, మంచి పుస్తకం చదివాను, స్వామిరామ పుస్తకం చదివాను, రేపు పొద్దున కూడా స్వామిరామ అయిపోతానంటే అవుతుందా? సో పుస్తకం చదవడం ఆర్ట్, అంత ఈజీ కాదు. పుస్తకం పదాల మధ్య స్పేస్ లో వెళ్ళగలగాలి, ఆ శూన్యతలోకి వెళ్ళగలగాలి. ఆ వెళ్తే ఆ పదాల వెనకాల ఉన్న ఆ ఆథర్ యొక్క మస్తిష్కానికి కనెక్ట్ అయ్యి వెళ్ళగలిగే స్థితి కూడా ఏర్పడుతుంది. ఈజీ, ప్రతి పుస్తకంతో అవుతుంది. ప్రయత్నం చేసి చూడండి, అవుతుంది. సో పత్రి అనే పదం కూడా, ఆయన పత్రి అంటే అర్థం ఏంటంటే సంస్కృత పదం. అది పత్రి అంటే ఫాదర్ అని అర్థం. పత్రి అంటే లాటిన్ లో కూడా పత్రి అంటే ఫాదరే, తండ్రి. ఇప్పుడు తల్లిని మాతృ అంటాం, మాతృ అన్న పదం నుంచి మదర్ వచ్చింది. పితృ అనే పదం నుంచి ఫాదర్ అనే పదం వచ్చింది. భ్రాతృ నుంచి బ్రదర్ వచ్చింది. దుహిత్రి నుంచి డాటర్ వచ్చింది. సో పత్రి అనే పదం నుంచి ఫాదర్ అనే పదం వచ్చింది. సో ఆయన సుభాష్ పత్రి పేరు, మంచి సుభాష్ అంటే మంచి మాటలు మాట్లాడడం అంటే తండ్రి లాంటి వాడు అని అర్థం. ఆయన పితామహాన్ని పేరు పెట్టుకున్నారు కదా. పత్రి పితామహ అగర్లా అంటే గేటు వాకిలి అన్నట్టు ఉంటుంది అనమాట. గేటు ఉన్న వాకిలి అన్న రెండు ఒకటే, కానీ గేటు వాకిలి అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి పత్రి పితామహ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పత్రి అంటేనే పిత అని అర్థం. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు బిగినింగ్ లో ఒకటి చెప్పారు చూసారా, శ్రవణం అంటే కేవలం విని వదలటం కాదు, శ్రవణం అంటే అర్థం కావాలి, అది స్పృహ అని అన్నారు, స్మృతి అన్నారు. ఆ మ్యాచింగ్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది 3 స్టెప్ ప్రాసెస్. ఎందుకంటే శ్రోత అని చెప్పి అన్నాం, శ్రవణము నుంచి శ్రోతలు అని చెప్పి అనుకున్నాం కదా. ఆ శ్రోత, శ్రవణము, స్మృతి, స్పృహ, ఆ కంపారిజన్ బాగుంది. ఆ కంపారిజన్ బాగుంది, మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుంది. సో ఇది యాక్చువల్గా 3 స్టెప్ ప్రాసెస్. మననము, శ్రవణము, నిధిధ్యాస అనేవి 3 స్టెప్స్. మననము అంటే రికాప్చులేషన్, అంటే సంగ్రహించిన దాన్ని పునశ్చరణ చేసుకొని, అంటే మరీ తిరిగి దాని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ. మామూలుగా ధ్యానం అంటే యాక్చువల్ కాంటెంప్లేషన్. ఈ పని మీద ధ్యాస పెట్టు, ధ్యానం పెట్టు అంటున్నాం కదా. అన్నిటి మీనింగ్ ఉంది అక్కడ. పని మీద కూడా ధ్యానం చేయొచ్చు. అలాగా మననం అంటే తెలిసిన విషయాన్ని పునశ్చరణ చేసుకొని దాంట్లో ఉన్న అర్థాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ప్రక్రియ పేరు మననము. ఈ మననము, శ్రవణం అంటే శ్రద్ధగా, చెవులతో కాదు, ఇన్నర్ చెవులు, లోపల ఉన్న చెవులతో వినడము అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు కర్ణుడు అంటుంటాం కదా. కర్ణుడు అంటే ఏంటి? కర్ణం అంటే చెవులు, అంటే పెద్ద పెద్ద చెవులతో ఉన్నవాడా అని అర్థమా? ఆయన చెవులు కుండలాలు పెట్టుకున్నాడు కాబట్టి కర్ణుడు అని చెప్పేసి పేరు వచ్చింది కావచ్చు. కర్ణుడు అంటే ఇన్నర్ సెన్సెస్ తో శ్రద్ధగా వినేవాడు అని అర్థం. యాక్చువల్గా అంత శ్రద్ధగా వినడం, శ్రవణం అంత ఈజీ కాదు. హీరింగ్ కి లిసనింగ్ కి తేడా. అది హీరింగ్ అంటే మామూలుగా కామన్ మ్యాన్ చేసే పని, లిసనింగ్ అంటే ఒక మాస్టర్ చేసే పని, చాలా తేడా ఉంది. సో మననము, శ్రవణము, నిధిధ్యాస. నిధి అంటే ఏంటి? లోపల నిధి, జ్ఞానమే నిధి, దాని మీద ధ్యాస. సో మనన శ్రవణాల ద్వారా సిద్ధించేటువంటి ఆ నిధి మీద ధ్యాస పెట్టడం నిధిధ్యాస. సో మననము, శ్రవణము, నిధిధ్యాస 3 కలిపి స్మృతిగా తరుగుతుంది. ఈ స్మృతికి కావాల్సిన ఎలిమెంట్ ఏంటంటే, ప్రక్రియ ఏంటంటే, కెటలిస్ట్ అంటే స్పృహ, కాన్షియస్నెస్, చైతన్యం, ఎరుక.
ఈ మూడిటి ద్వారా ఈ మననము, శ్రవణము, నిధిధ్యాస మూడు ఒకటై స్మృతిగా తయారవుతుంది. సో ఆనాపాన సతిలో ఏమవుతుందంటే, ఆనా అంటే తీసుకుంటే గాలి, ఆ గాలికి అది వాయు పేరు కాదు, శక్తి పేరు, ప్రాణ పేరు. సో ఆనా అంటే ప్రాణాపాన సతి అవుతుంది. ఆనాపాన సతి కొంతసేపటికి ఏమవుతుందంటే ప్రాణాపాన సతి, ప్రాణ ఆపాన రెండు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఆనా అన్నది పూర్తిగా ప్రాణగా తయారవుతుంది. ఆనా అంటే అర్థం ఏంటంటే ఉచ్ఛ్వాస ఒకటే మీనింగ్ కాదు, ఆనా అంటే శక్తి అనే మీనింగ్ కూడా ఉంది. అంగీరస ఆనా అనే మీనింగ్ కూడా ఉంది. సో ఆనా ఆపాన రెండు కలిసి సమానంగా తయారవుతుంది. సమాన అంటే రెండు కలిసినటువంటి స్థితి. ఆ ఆనా ఆపాన స్థితి రెండు కలిస్తే రెండు ద్వంద్వంగా నుంచి ఏకత్వ స్థితికి వెళ్తుంది. ఆ ఏకత్వ స్థితి పేరే సమాన స్థితి. సో ఆనాపాన టర్న్స్ ఇంటూ ప్రాణాపాన, ప్రాణాపాన టర్న్స్ ఇంటూ సమాన. ఆ సమాన స్థితికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ పరిశుద్ధి లేదా నిర్మాణ స్థితి. దీంతో జీవనముక్తి క్లోజ్.